గమ్యం అన్నది మనము తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So ready to hear the word? మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి? Yeah, this is going to be a deep study. ఇది కొంచెం లోతుగా మనం ధ్యానించబోతున్నామండి. So you have to watch it very clearly. కాబట్టి చాలా స్పష్టంగా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినాలి. Especially will be a blessing for the young people who are here. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులైన వారికి ఇది చాలా దీవెనకరంగా ఉండబోతుంది వర్తమానం. Because young people here, you have a great destiny. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలైన మీకు గొప్ప గమ్యము ఎదుట ఉన్నది. But it is hanging on your decisions. అయితే ఆ గమ్యం అన్నది మీ యొక్క తీర్మానాలు, మీరు తీసుకోబోయే నిర్ణయాల మీద ఆధారపడి ఉండబోతుంది. So usually preachers, when they preach in the convention, they preach mostly what God does for us. మరి సహజంగా మరి ఇలాంటి కూడికల్లో దైవజనులు వర్తమానాలు ఇచ్చినప్పుడు దేవుడు మన కొరకు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడనే అంశాలు ఎక్కువగా బోధిస్తుంటాం. Of course it is true, 2000 years before when Jesus was hanged on the cross, he did everything for us. నిజమే, సమస్తము 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడినప్పుడు ఆయన మన కొరకు కావాల్సిన సమస్తం చేశాడు. Since Jesus has done everything for you, it doesn't mean you will enjoy the blessings of the cross. యేసయ్య నీ కొరకు సమస్తము చేసి పెట్టేశాడు కాబట్టి ఇక ఆ సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు అనుభవించేస్తావు, ఆనందిస్తావు అని కాదు. Most of your destiny, your blessings are on your decisions. మీ ఆశీర్వాదాలు గాని, మీ గమ్యము గాని మీరు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆధారపడి మీరు అనుభవిస్తారు. So the scripture we quite often read, here you can see there is a stew. కాబట్టి ఇక్కడ లేఖనాలను చాలాసార్లు మనం ఈ రీతిగా చదువుతుంటాం. ఇక్కడ చూసినట్లయితే ఒక కలగూర వంటకం ఉన్నది. ఇక్కడ it is simply a red stew on a bowl. మరి ఎర్రగా కనబడుతున్నటువంటి ఆ యొక్క చిక్కుడు గింజలు కనబడుతున్నాయి మనకి. But simple, that stew changed the destiny of Jacob and changed the destiny of Esau. అయితే ఇక్కడ ఆ చిన్న ఆ చిక్కుడు గింజలకు ఆయన లోబడిపోవడం ద్వారా ఆ యొక్క యాకోబు యొక్క గమ్యము, అలాగే ఏశావు యొక్క గమ్యం పూర్తిగా మారిపోయింది. You might think, మీరు అనుకోవచ్చు, Pastor, how does a stew change somebody's destiny forever? పాస్టర్ గారు, ఇది ఎలా సాధ్యమండి? ఒక వంటకము లేదా ఒక కలగూర అది ఒక వ్యక్తి యొక్క గమ్యాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందండి? ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారు. Go and ask some old people here. ఇక్కడ ఉన్న వారిని, ఎవరైనా పెద్దలైనటువంటి వారిని, వృద్ధులైన వారిని అడగండి. Some old people who are 70 plus or 80 plus. 70 పైబడినటువంటి లేక 80 సంవత్సరాలు పైబడిన పెద్దలను అడగండి. Go and ask them, have you made a wrong decision in your life? నీ జీవితంలో మీరేమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా అని వారిని అడగండి. Which you regretted later in your life. ఆ తర్వాత ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా అని అడగండి. They would have lot of experiences. అలాంటి వారికి చాలా అనుభవాలు ఉంటాయండి. They would have lot of experiences. చాలా అనుభవాలు వారికి ఉంటాయి. They would say, oh yes, for a simple thing, I took a wrong decision, because of that I lost entire life. అప్పుడు వారు అంటారు, అవునండి, నేను ఏదో ఒక చిన్న పొరపాటుగా ఒక నిర్ణయం తీసుకున్నందుకు మొత్తం నా జీవితమే పాడైపోయింది, నా జీవితాన్నే కోల్పోయానని చెప్తుంటారు. Ask some brothers here. ఇక్కడున్న పెద్దల్ని, కొందరిని సహోదరులను అడగండి. They would say, oh, I took a wrong decision in my marriage. నా వివాహంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటారు. Maybe sisters కూడా అనొచ్చు. ఒకవేళ I would have thought in my life, నా జీవితంలో నేను అనుకునేదాన్ని, I would have prayed about my marriage. అసలు దీని గురించి నేను నా వివాహం కొరకు ప్రార్థన చేస్తే బాగుండేది. Just simply look at their beauty. ఏదో వారి అందాన్ని చూశాను. Look at the hair, how long it is. ఆ వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయని చూశాను. And look at their makeup. వారి మేకప్ చూశాను, వారి అందం చూశాను. Yes, we regret later in our life. ఆ తర్వాత వాటి గురించి జీవితంలో బాధపడుతుంటాం. I tell you, my dear brothers and sisters, అయితే నేను మీకు చెప్తున్నాను సహోదరులారా, God has got every blessings for you. దేవుడు మీ కొరకు కావాల్సిన సమస్తమైన ఆశీర్వాదాలు ఆయన కలిగి ఉన్నాడు. It's prepared for you. మీ కొరకు అవి సిద్ధపరచబడి ఉన్నాయి. But one wrong decision, అయితే ఒక్క తప్పుడు నిర్ణయం, you can lost forever. నిరంతరానికి ఇక మీరు కోల్పోయినట్టుగా మిగిలిపోతారు. So tonight we are going to learn some beautiful principles. కాబట్టి రాత్రి కొన్ని అద్భుతమైన సూత్రాలు మనం నేర్చుకోబోతున్నాం. So I'm not going to take you anywhere from this portion.
ఈ వాక్య భాగం కాకుండా ఇంకా మళ్ళీ నేను ఇంకా ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళను ఇక. Just from this portion I am going to extract some truths and I am going to teach you. మరి ఈ లేఖన భాగంలో నుండి మాత్రమే దాగున్నటువంటి కొన్ని విషయాలు మీకు వివరిస్తూ మీతో మీ So ముందు we all పెట్టబోతున్నాను. know Isaac and Rebekah, they have twins. మరి మనందరికి తెలుసు ఇస్సాకు రిబ్కాలకు వారు ఇద్దరు కవలలు పుట్టి The ఉన్నారు. eldest one was Esau and the youngest one was Jacob. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. Esau is a hunter. ఏశావు వేటగాడుగా ఉన్నాడు, He's very strong. చాలా బలంగా బలిష్ఠుడిగా ఉన్నాడు. But Jacob, I mean, he is a guy who stays with his mother always. యాకోబేమో ఎప్పుడు తల్లి కొంగు పట్టుకొని He తిరుగుతుండేవాడు, will be always in the kitchen. ఎప్పుడు వంటగదిలో He's ఉంటుండేవాడు, always around his mother. ఎప్పుడు ఆ తల్లి కొంగు పట్టుకొని తిరుగుతుండేవాడు అన్నమాట. So one day, Esau goes and he hunts something, he's coming back. మరి ఒక రోజు ఈ ఏశావు వెళ్ళి మరి అక్కడ వేటాడి తీసుకొని ఏదో వచ్చాడు. I mean, when ఇంటికి he was వచ్చాడు. coming back, ఆయన తిరిగి వస్తున్నప్పుడు he was so hungry. బాగా ఆకలిగా ఉంది, He was so tired. అలసిపోయాడు బాగా. When he saw ఆయన చూసినప్పుడు Jacob was making a soup. యాకోబు అక్కడ కలగూర వంటకం చేస్తున్నాడు. Brothers, it's good to learn cooking, huh? వంట నేర్చుకోవడం మంచిదండి సహోదరులారా. I mean, brothers, we need to learn some cooking. మనం కొంచెం వంటలు నేర్చుకోవాలి. Sometime it will help your destiny, huh? కొన్నిసార్లు నీ గమ్యానికి సహాయం చేస్తుంది అది. So on that day he was cooking a beautiful, lentil soup. ఆ రోజు ఆయన ఈ చిక్కుడు గింజల కూర చేస్తూ ఉన్నాడు. So when Esau saw the soup, ఏశావు ఆ సూప్ చూసినప్పుడు he wanted that soup. ఆ సూప్ నాకు కావాలి అని కోరుకున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. There was a negotiation going in between Esau and Jacob. ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరి మధ్యన వారికి ఒక ఒప్పందం జరుగుతా ఉంది. See, there is formal negotiation, there is informal negotiations. అంటే వారి లోపల ఏదో పరస్పర అవగాహనకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం లాగా వారు మాట్లాడుకుంటున్నారు. So what is a formal negotiation? ఏంటండి ఈ యొక్క ఫార్మల్ నెగోషియేషన్ అంటే So when ఏంటి? you go to a job, మనం ఒక ఉద్యోగానికి you వెళ్ళినప్పుడు negotiate with the manager about the salary. ఆ మేనేజర్ తో మీకు ఇచ్చే జీతం గురించి మీరు కొంచెం బేరమాడతారు. It's a formal negotiation. అది సహజంగా ఉండే బేరమాడే విధానం. When you buy a land or a house, ఒక ఇల్లు గాని ఒక స్థలం గాని మీరు you కొనుక్కున్నప్పుడు negotiate about the cost of the land. ఆ స్థలం యొక్క ఆ పెట్టుబడి గురించి మీరు కొంచెం బేరమాడతారు. These are formal negotiations. ఇవన్నీ సహజంగా ఉండే బేరాలు. And there is informal negotiation. అయితే సహజాతీతమైనటువంటి కొన్ని ఆ బేరాలు కూడా ఉంటాయి. For example, ఉదాహరణకి before coming to this meeting, ఈ మీటింగ్ కి వచ్చే ముందు mother will open the what do you call the cupboard, తల్లి ఆ కబోర్డ్ తెరుస్తుంది, and will ask the husband, భర్తను అడుగుతుంది, which saree to wear today? అయ్యా ఈ రోజు ఏ చీర కట్టుకోమంటావా అని Last అడుగుతుంది. year 2025 convention I wear this saree. మరి పోయిన సంవత్సరం కన్వెన్షన్ లో 2025లో ఈ చీర కట్టుకున్నారు. So this convention different saree. మరి ఈ కన్వెన్షన్ లో వేరే చీర కట్టుకోవాలి. That sister, he wore that color. ఆ సహోదరి పలానా రంగు చీర కట్టుకుంది కదా, So I am going to wear this color today. ఈ రోజు ఈ కలర్ నేను వేసుకుంటానని అంటారు. So that is an informal negotiation, right? అంటే మరి ఏదో పరస్పరంగా మాట్లాడుకునే బేరాలు అన్నమాట So ఇవన్నీ. day to day life we all negotiate for something. మనందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక విషయమై మనం బేరాలు ఆడుతూ ఉంటాం. What to eat, ఏం తినాలని, when to sleep. ఎప్పుడు నిద్రపోవాలని, So lot of negotiations. చాలా బేరంలు ఆడుతూ ఉంటాం మనం. So here is a negotiation going between Jacob and Esau. It is not formal, it is an informal negotiation. ఇక్కడ యాకోబు ఏశావు మధ్యన కూడా ఒక బేరము అన్నది జరుగుతా ఉంది. అదేదో ముందుగా మాట్లాడుకున్న విషయం కాదు, అప్పటికప్పుడు అలా జరుగుతుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. For Esau it is informal, ఏశావుకు అది తెలియకుండా అప్పటికప్పుడు మాట్లాడుకుంటున్న విషయం. but for Jacob, కానీ యాకోబు విషయానికి వస్తే, యాకోబు విషయంలో మాత్రం it's formal. అది ముందుగానే అనుకున్నాడు. The way Jacob saw the stew and the way Esau saw the stew is totally different. ఈ యొక్క కలగూర వంటకం లేదా ఈ చిక్కుడు గింజల కూరను యాకోబు చూసిన పద్ధతి వేరుగా ఉంది, ఏశావు కళ్ళతో చూసిన విధానం వేరుగా ఉంది. So here Esau was negotiating informally for the stew. ఏశావేమో అనుకోకుండా బేరమాడుతున్నట్టుగా మాట్లాడుతూ అడుగుతున్నాడు నాకు కూర ఇవ్వమని. But Jacob is negotiating very carefully and very formally. కానీ
యాకోబు మాత్రము చాలా జాగ్రత్తగా ఆలోచన పరంగా ఆయన ఆలోచిస్తూ ఆయన బేరమాడుతున్నాడు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Jacob had a good value system about his life. యాకోబు తన జీవితానికి సంబంధించి ఒక విలువైనటువంటి కొన్ని సూత్రాలు కలిగి ఉన్నాడు. He knew that this life is only once. ఈ జీవితము కేవలం ఒకే ఒక జీవితము అని ఆయన ఎరిగి ఉన్నాడు. And Jacob knew every decision I make in my life is very important. నా జీవితంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయము ప్రతి తీర్మానం చాలా ముఖ్యము ప్రాముఖ్యము అని అర్థం చేసుకున్నాడు. He values every minute in his life. తన జీవితంలో ప్రతి క్షణము ప్రతి గడియను ఆయన విలువైనదిగా ఎంచుకున్నాడు. How many Jacobs are here? ఎంతమంది యాకోబులు ఉన్నారండి ఇక్కడ? I don't know. నాకు తెలీదు. I don't know. నాకు తెలీదు. Some of you are missing the blessings of God because you don't value your life. మీలో కొంతమంది దేవుని ఆశీర్వాదాలు మీరు ఎందుకు కోల్పోతున్నారో తెలుసా? మీ జీవితం యొక్క విలువను మీరు గుర్తించట్లేదు. Some people, they lose the blessings of God in this life because they don't value time. మరి కొంతమంది జీవితంలో వారి ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటుంటారంటే జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ సమయం యొక్క విలువను వారు గుర్తించకుండా ఆ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తుంటారు. See, Jacob had a good value system about his life. యాకోబు తన యొక్క జీవితాన్ని గురించి ఒక మంచి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాడు. But Esau's value is a bad system. కానీ ఏశావు యొక్క విలువ ఎలా ఉందంటే చాలా చెడు పద్ధతిలో ఆయన ఉన్నాడు. Young people, యవనస్తులారా, especially young people, ముఖ్యంగా యవనస్తులు, if your future needs to be blessed, నీ భవిష్యత్తు గనుక దీవించబడాలని కోరుచు, you should know how to value things. నీవు విషయాలను ఎలాగా విలువగా చూడాలో నేర్చుకోవాలి. And you should be very, very careful to value things. మరి ఆ విషయాలకు విలువనివ్వటం అన్నది చాలా ప్రాముఖ్యంగా నువ్వు గుర్తించాలి. For example, ఉదాహరణకి it is a wonderful opportunity for these 3 days. ఈ 3 రోజులు చాలా అద్భుతమైన అవకాశాలు ఇవి. I've seen pastors traveling from different places to hear the word. మరి దైవజనులు అనేకులు వేరే వేరే ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చారు వాక్యం కొరకు. Sometimes when I come to Andhra, కొన్నిసార్లు నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు pastors comes to see me. పాస్టర్లు నన్ను చూడడానికి వస్తారు. I've seen pastors travel 300 kilometers, 400 kilometers just to hear the word of God. 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేవలం వాక్యం వినడానికి వస్తుంటారు. Amen. I tell you, people, if you need to be blessed in the future, particularly young people, I tell you, you need to understand, or you need to be careful about valuing things. మీ జీవితంలో మీరు భవిష్యత్తులో దీవించబడాలనుకుంటే, మీరు ఇంకా ఆశీర్వాదకరమైన అనుభవాల గుండా మీ జీవితం వెళ్ళాలని కోరుకుంటున్నట్లయితే విషయాలను మీరు విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. When these 2 brothers are negotiating, ఈ ఇద్దరు అన్నదమ్ములు వారు బేరమాడుతున్నప్పుడు, the decision each one of them is going to make, వారి ఇరువురు కూడా చేసుకోబోతున్న నిర్ణయాలు, it is going to affect the whole world. మొత్తం లోకాన్నే ప్రభావితం చేయబోతున్నాయి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. The negotiation is going between Esau and Jacob. ఈ ఏశావు యాకోబుల మధ్యన బేరం జరుగుతుంది. Now the decision Jacob is going to make, యాకోబు తీసుకోబోయే నిర్ణయము, your life is in that. నీ జీవితం కూడా అందులో ఉంది. Your life is in that. నీ జీవితం కూడా ఆ నిర్ణయంలో ఉంది. The decision Esau is going to make, అలాగే ఏశావు తీసుకునే నిర్ణయము, just for a bowl of soup, మరి ఒక గిన్నె నిండా కూర కొరకు thousands of years the whole world is going to suffer. వేల కొలది సంవత్సరాల పాటు మొత్తం లోకము ఎంతో శ్రమను అనుభవించబోతుంది. We all know, మనందరికీ తెలుసు, because of the bad decision of Esau. ఏశావు తీసుకున్న ఆ చెడ్డ నిర్ణయాన్ని బట్టి, whether you are understanding or not, మీకు అర్థమైనా కాకపోయినా, because I cannot speak it openly, ఎందుకంటే నేరుగా బాహటంగా నేను మాట్లాడలేను కాబట్టి. who is Esau? ఏశావు ఎవరు? He is the father of Edomites. ఎదోమీయులకు మూల పురుషుడు. Who are the Edomites? ఎదోమీయులు ఎవరు? See, in Middle East there are 23 countries. మిడిల్ ఈస్ట్ లో 23 దేశాలు ఉన్నాయి. And out of all the 23 countries, ఆ 23 దేశాలన్నిటిలో 22 countries are Edomites. 22 దేశాలు ఎదోమీయులే ఉన్నారు. 22 countries are Edomites. 22 దేశాల నిండా ఎదోమీయులే ఉన్నారు. There is only one country which is called Israel. It belongs to Jacob. ఇశ్రాయేలు అని పిలువబడుతున్నటువంటి ఒకే ఒక దేశము, It's a
between ఆ 22 దేశాల మధ్యన ఉన్నది అది యాకోబుకు చెందిన దేశం. Esau's decision, ఏశావు యొక్క నిర్ణయము, there were 22 countries. 22 దేశాలు ఉన్నాయి. But Jacob decision, కానీ యాకోబు యొక్క నిర్ణయము, but only one country. ఒకే ఒక దేశం ఉంది. Tell me which country won. చెప్పండి ఏ దేశం విజయం సాధించింది? Israel. ఇజ్రాయెలు. Jacob's decision. యాకోబు యొక్క నిర్ణయం. And we can understand, మనం అర్థం చేసుకోవచ్చు, because of the wrong decision of Esau that evening, the world is suffering like anything. ఆ సాయంకాలము ఏశావు తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి మొత్తం లోకం శ్రమ పడుతుందండి. ఇప్పుడు my dear parents, నా ప్రియ తల్లిదండ్రులారా, my dear young brothers and sisters, నా ప్రియ యవన సహోదరి సహోదరులారా, you might think, మీరు అనుకుంటుండొచ్చు, it's me, ఇది నేను, it is my life, ఇది నా జీవితం, it's my decision, ఇది నా నిర్ణయం, I don't want anybody to interfere in my life. ఎవరు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వను. If you are a believer, నువ్వు విశ్వాసివైతే, if you are a Christian, నువ్వు క్రైస్తవుడవైతే, you have no rights to say that. ఆ మాట చెప్పడానికి నీకు హక్కే లేదు. You have no rights to say that. నా ఇష్టం నా జీవితం అని చెప్పే హక్కు నీకు లేదు. Whoever you might be, నువ్వెవరైనా ఉండొచ్చు, you have no rights to say it's me, it's my body, it's my life, it's my money, it's my future. No one has any authority to advise me or interfere in my decision. ఇది నా జీవితము, ఇది నా దేహము, ఇది నా భవిష్యత్తు, ఇది నా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇక ఎవరు దీనిలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వను, ఎవరి మాట నేను వినను అని చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో నీకు హక్కు లేదు. All the brothers sitting on the end, are you listening? అక్కడ మూల కూర్చున్నటువంటి సహోదరులందరూ వింటున్నారండి? Keep down your phone and listen to the word of God. మీ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. Hallelujah, 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 hallelujah. The Lord is speaking to you. ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. Amen. Esau, he took a wrong decision. ఏశావు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. I want to tell you everyone, నేను మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, do you know why you don't have the rights నీకు ఎందుకు హక్కులు లేవో తెలుసా? to take your own decision? నీ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు ఎందుకు లేదో తెలుసా? It is God who have formed you in your mother's womb. నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు దేవుడు. It is not your will. నీ చిత్తంతో నువ్వు రాలేదు. It is not your father's will. నీ తండ్రి చిత్తం కాదు. It is not your mother's will. నీ తల్లి ఉద్దేశంతో నువ్వు రాలేదు. It is the will of God that you be formed and born in this world. దేవుని ఉద్దేశాన్ని బట్టి నువ్వు రూపుదిద్దబడి ఈ లోకంలోనికి వచ్చావు. So every decision matters. కాబట్టి ప్రతి నిర్ణయం నువ్వు Whether తీసుకునే it's ప్రతి big చిన్న or నిర్ణయం కూడా small, ఎంతో అవసరమైంది, It's ప్రాముఖ్యమైనది. big or small, every decision అది matters. పెద్దదైనా చిన్నదైనా ప్రతి నిర్ణయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. So the bowl of soup is there. కాబట్టి ఇప్పుడు ఒక గిన్నె నిండా కూర ఉంది. Esau is hungry. ఏశావు ఆకలితో ఉన్నాడు. Now the negotiation scenario. ఇప్పుడు ఈ బేరం జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూడండి, ఆ దృశ్యాన్ని చూడండి. I want to take you into that, place, and I want you to see the scenario. ఒకసారి ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళి మీ కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టుగా భావించుకోండి. So Esau is coming home tired. ఏశావు బాగా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. He was tired and hungry. అలసిపోయాడు, బాగా ఆకలిగా ఉన్నాడు. So I don't know what happened to this mother. She didn't cook any food for Esau. మరి తల్లికి ఏమైందో నాకు తెలియదండి. ఆ అమ్మగారు ఆయనకి ఏమి వంట చేయలేదు. Mothers, తల్లులారా, sometimes కొన్నిసార్లు your children take wrong decisions మీ పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక because of you. మిమ్మల్ని బట్టి అది జరుగుతుంది. Not only to the mothers, తల్లులకు మాత్రమే కాదు, I'm talking to the fathers also. తండ్రులతో కూడా నేను మాట్లాడుతున్నాను. The wrong decision by your children, మీ పిల్లలు ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే it could be because of you. దాని వెనుక ఒకవేళ కారణం నువ్వే కావచ్చు. Amen, ఆమేన్, amen, ఆమేన్. Now he's coming back home, ఇప్పుడు తిరిగి ఇంటికి వస్తున్నాడు, hungry, ఆకలితో so ఉన్నాడు. no food was prepared for Esau. మరి ఏశావుకు అక్కడ భోజనం ఏం సిద్ధంగా లేదు. Or maybe, ఒకవేళ సిద్ధంగా ఉందో లేదో మనకు తెలియదు, ఉండొచ్చు. Esau's attitude is always asking for Jacob's food. ఎందుకంటే ఏశావు యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే ఎప్పుడు ఆయన ఉద్దేశము యాకోబు తినే వంటకమే తీసుకోవాలనే కోరిక ఉంటది. Maybe it reveals his character.
అది ఆయన వైఖరిని వ్యక్తపరుస్తుందేమో. See, we all have children in our house, right? చూడండి, మనందరికి మన ఇళ్ళలో పిల్లలు ఉన్నారు కదా. I have 3 daughters. నాకు 3 కుమార్తెలు ఉన్నారు. Amen. ఆమేన్. I should be very careful, huh? నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. They might be seeing in the live. వారు లైవ్ లో చూస్తుండొచ్చు ఒకవేళ. Then they will tell, Daddy, why did you tell about us? వారు నన్ను అడుగుతారు, డాడీ ఎందుకు మా గురించి చెప్పావని. So there will be one person ఒక్క వ్యక్తి ఉండొచ్చు ఒకవేళ, who always wanted their sister's dress. ఎప్పుడు వారి అక్క డ్రెస్ వేసుకోవాలని కోరుకుంటుంది. Whatever she orders, she also orders. మరి ఆ అక్క ఏం ఆర్డర్ పెడుతుందో చెల్లి కూడా అదే ఆర్డర్ పెడుతుంది. Maybe Esau's character is like that. ఏశావు యొక్క వైఖరి అలాగుందేమో. I mean, whenever he comes home, ఎప్పుడు ఇంటికి వచ్చినా he goes for his brother's food. ఆ తమ్ముని ఇంటికి గదిలోకి వెళ్ళి అతడు వండే అన్నం కొరకే చూస్తాడు. Maybe ఒకవేళ Isaac's wrong decision could be his character. ఏశావు యొక్క తప్పుడు నిర్ణయం వెనుక తన గుణలక్షణం ఉందేమో. So I don't know to whom God is speaking. మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలీదు. But I want to bring that scenario in your eyes. అయితే నీ కళ్ళ ముందుకు ఆ దృశ్యాన్ని తీసుకొస్తున్నాను. So that you put yourself in that place. తద్వారా ఆ దృశ్యంలో మిమ్మల్ని మీరు పెట్టుకొని and hear the word of God. మిమ్మల్ని మీరు అందులో పెట్టుకొని మీరు ఈ వాక్యాన్ని వినండి. Maybe you did take a wrong decision because of your parents. ఒకవేళ మీ తల్లిదండ్రులను బట్టి మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో. Or maybe it is your character. You don't cook your own food, you always eat others food. లేదా మీ గుణలక్షణమే అటువంటిదై ఉండొచ్చు. ఎప్పుడు మీరు స్వతహాగా మీ కొరకు మీరు వండుకోరు కానీ ఎవరో వండి దాన్ని ఆధారపడి దాన్ని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వైఖరితో ఉండొచ్చు. There will be one person in the family. కుటుంబంలో ఎవరో ఒక్క వ్యక్తి అయినా అలాగ ఉంటాడండి. Never cook their own food. వారి సొంత భోజనాన్ని వండుకోరు వారు. Never go to the kitchen. వారు వంట గదిలోకే వెళ్ళరు. Never work hard. ఎప్పుడు కష్టపడి పని చేయరు. Never go to work. ఎప్పుడు పనికి వెళ్ళరు. Amen. Lazy guys. చాలా సోమరిపోతులండి. They always put their hand in others' pocket. ఎప్పుడు పక్కవారి జేబులోనే చేయబెడుతుంటారు. And they want to enjoy others' food. ఇతరులకు ఉన్నటువంటి భోజనాన్ని వీరు ఆస్వాదించాలనుకుంటారు. Let me tell you these things. ఈ మాటలు మీకు చెప్తున్నాను, వినండి, All చెప్పనివ్వండి. this attitude is going to affect your destiny. ఇవన్నీ ఈ వైఖరులన్నీ కూడా నీ భవిష్యత్తు. I have a father there. అక్కడ ఒక తండ్రి ఉన్నాడండి. He told you about you, huh? ఆయన చెప్పాడు మీ గురించి నాకు. Hallelujah. 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 But Jacob is a person, huh? యాకోబు ఒక వ్యక్తిగా ఉన్నాడు. Cook his own food. ఆయన సొంత భోజనాన్ని వండుకునే వ్యక్తి. So it shows, అది ఏం చూపిస్తుందంటే Jacob's attitude is, యాకోబు వైఖరి ఎలా he ఉందంటే always plans. ఎప్పుడూ ఒక మంచి ప్రణాళిక He కలిగి ఉంటాడు. always prepares. ఎప్పుడు సిద్ధపరచుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. That's why you can see later in Jacob's life, he's always prepared and he plans, he sits and thinks, he prays. That's why his life was successful. అందుకని మీరు తర్వాత యాకోబు జీవితాన్ని చూసినా కూడా ఎప్పుడు అన్ని ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాటు చేసుకొని సంసిద్ధపరచుకొని ముందుకెళ్తుంటాడు, ప్రార్థిస్తాడు, దేవుని దగ్గర కనిపెడతాడు, దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ముందుకెళ్తాడు. This message is not only for the believers. ఈ సందేశం కేవలం విశ్వాసులకు మాత్రమే This కాదు, message is for all the pastors. పాస్టర్లైన వారందరికీ కూడా ఈ సందేశం. Because I have seen Esau pastors. ఎందుకంటే ఏశావు వంటి పాస్టర్లను నేను చూశాను. They don't do any ministry. వారు ఏం పరిచర్య చేయరు. But go to the other church. పక్క సంఘానికి వెళ్తారు. They look in the conventions. ఆ కన్వెన్షన్లలో చూస్తారు. And say, come to our church. మా సంఘానికి రండి We అమ్మా. have beautiful singers. మాకు మంచి గాయకులు ఉన్నారు. Our church we have, beautiful choir. మా చర్చిలో మంచి క్వైర్ ఉంది. Powerful sermons. శక్తివంతమైన క్వైర్. Demons they scream. దయ్యాలు గడగడ వణికిపోతాయి. They don't కేకలేస్తాయి. Amen. They don't cook their own food. వారి సొంత భోజనాన్ని వండరండి వారు. They put their hand in other pastor's pocket. పక్క పాస్టర్ గారి జేబులో చేతులు పెడతారు. It affect your destiny. అది నీ గమ్యాన్ని అది ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త. It will affect your future. నీ భవిష్యత్తును ప్రభావితం But చేస్తుంది. Jacob is a man who plans and he prepares. అయితే యాకోబు ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా తను సిద్ధపరచుకునే వ్యక్తిగా అలాంటి వైఖరితో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now on verse 30. ఇప్పుడు 30వ వచనం చూస్తే, Amen. Esau is asking Jacob, ఆయన అలసిపోయి ఉన్నటువంటి ఆ యాకోబు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అలసిపోయిన ఏశావు, please give this red beautiful soup. దయచేసి ఈ ఎర్రగా ఉన్నటువంటి దానిలో కొంచెం నాకు దయచేసి పెట్టమని అడుగుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you listening? మీరు వింటున్నారండి? Are you listening? వింటున్నారా? Amen. Do I make any sense tonight? మీకు ఈ రాత్రి మీకు ఇదేమన్నా అర్ధరహితంగా ఉందా? Amen. అర్ధసహితంగా అనిపిస్తుందా? మీకు No, అర్థమవుతుందా? Are you hungry? ఆకలవుతుందా? Because I'm talking about soup.
ఎందుకంటే సూప్ గురించి మాట్లాడుతున్నాను, కూరల I గురించి know you మాట్లాడుతున్నాను. people are finished your dinner, huh? మీ రాత్రి భోజనం పూర్తి చేసే ఉన్నారు అనుకుంటున్నాను నేను. Full, huh? ఫుల్ కడుపు నిండా తినే Okay, then కూర్చున్నా. say amen, hallelujah. అలాగైతే గట్టిగా ఆమేన్ హల్లెలూయా చెప్పండి. Amen. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Now, ఇప్పుడు Esau is asking Jacob, give me that red soup. ఏశావు ఆ యాకోబుని అడుగుతున్నాడు, ఆ ఎర్ర ఎర్రగా కనబడుతున్న ఆ దానిలో నుండి నాకు కొంచెం ఇమ్మని. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Jacob is using that situation. యాకోబు ఆ పరిస్థితిని ఆసరగా తీసుకుంటున్నాడు. Is using that situation. ఆ ఆసరగా తీసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. See, Esau would have asked, ఏశావు ఇలాగ అడిగుండొచ్చు, this soup is beautiful. ఈ యొక్క సూప్ చాలా బాగుంది, How did you make it? ఎలా చేసావు, Give me the recipe. నాకు అది ఎలా తయారు చేయాలో నాకు చెప్పు, What did you put inside it? దాని లోపల ఏమేం వేసావు, I mean, why it tastes so good? ఎందుకు అంత చక్కగా రుచికరంగా అనిపిస్తుంది, అది వాసన వస్తుంది, Tell me the recipe. దాని రెసిపీ ఎలాగా చేయాలో నాకు So చెప్పు. that I will go and cook my own food. మరి ఇప్పుడు నేను కూడా వెళ్ళి అలాగ సిద్ధపరచుకోవడానికి అవకాశం వస్తుంది. He should have asked that. అలాగ అడిగుండొచ్చు కదా He ఏశావు. should have asked that. అలాగ అడగొచ్చు. The character of Esau is, ఏశావు యొక్క వైఖరి ఎలా ఉందంటే, he always after the processed food. మరి ఎప్పుడు కూడా సిద్ధపరచబడినటువంటి భోజనం మీదనే దృష్టి He పెడుతుంటాడు. is always after the cooked food. అంటే వండి సిద్ధంగా ఉన్న భోజనం మీదే గురి పెట్టుకుంటాడు. See, he doesn't see the success or the sacrifice Jacob has given to make that soup. ఆ సూప్ తయారు చేయడానికి లేదా ఆ వంటకం సిద్ధపరచడానికి యాకోబు ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, దాని వెనుక ఆయన శ్రమ ఎంత ఉందో అర్థం చేసుకోవట్లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Without understanding the sacrifice behind making the soup, he wants to enjoy the soup. ఆ వంటకము తయారు చేయడానికి వెనుక ఎంత త్యాగం చేశాడో, ఎంత కష్టపడ్డాడో దాన్ని చూడకుండానే, గ్రహించకుండానే ఆ యొక్క దాన్ని, ఆ వంటకాన్ని ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు. Some pastors, they come to me. కొంతమంది పాస్టర్లు నా దగ్గరికి వస్తారు, Pastor, how did you cook this soup? పాస్టర్ గారు ఈ యొక్క వంటకం ఎలా సిద్ధపరిచారు, Not soup. How did you prepare the sermon? ఈ వాక్యాన్ని ఎలా సిద్ధపరిచారు అని అడుగుతారు. They'll ask me, అప్పుడు వాళ్ళు అడుగుతారు, can I, is there any copyright? మరి ఏదైనా కాపీరైట్ ఉందా, Can I use your sermon మీ యొక్క ప్రసంగాన్ని నేను వాడుకోవచ్చా, to preach? బోధించొచ్చా? I say, okay, there is no copyright. కాపీరైట్ ఏం లేదండి, మీ ఇష్టం వాడుకుంటే వాడుకోవచ్చు There అని is చెప్తారు. only right to copy. మరి మీరు కాపీ చేసుకోవడానికి మీకు హక్కు ఉంది అంటారు. But pastors, they don't realize, కానీ పాస్టర్లు వాళ్ళు గ్రహించట్లేదు, how many hours I sit for 1 hour sermon. ఒక గంట ప్రసంగం చేయడానికి దాని వెనుక ఎన్ని గంటలు కష్టపడి కూర్చొని ప్రయాసపడి సిద్ధపరుచుకుంటానో వారికి అర్థం They కావట్లేదు. don't know how many hours I prayed. ఎన్ని గంటలు దాని కొరకు ప్రార్థన చేసి కనిపెడతానో వారికి They తెలియదు. don't understand how many sacrifices I have made. నేను ఎన్ని త్యాగాలు చేశానో వారికి అర్థం కాదు. Like Jacob, యాకోబు లాగా, simply they wanted soup. ఆ ఏశావు లాగా ఆ సూప్ కావాలని కోరుకున్నట్టుగానే వాళ్ళు అడుగుతారు. Listen, my dear children of God. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. Amen. I'm not talking about soup here. Huh? నేను ఇక్కడ సూప్ గురించి అనట్లేదు. If you go home, మీరు ఇంటికి వెళ్తే, if your husband asks, what did Pastor John Reuben spoke? మీరు మీ భర్త గారు ఒకవేళ పాస్టర్ జాన్ రూబెన్ గారు వచ్చారు కదా ఈ రోజు ఏం He చెప్పారు, spoke about soup. సూప్ గురించి మాట్లాడాడు అని చెప్పకండి. Don't do that. అలా చెప్పకండి దయచేసి. I'm talking about the blessings. ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. I'm talking the soup is nothing but the opportunity God has for you. వంటకము అనే దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వంటకం గురించి ఏదో చెప్పాలని కాదు, కానీ దాని వెనక అదొక అవకాశంగా దేవుడు నీకు ఇస్తున్నాడు అన్న భావనతో Do you చెప్తున్నాను. understand? మీకు అర్థమవుతుందా అండి? If you understand, say amen. మీకు అర్థమైతే గట్టిగా ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, Esau is hungry now. ఏశావుకు బాగా ఆకలిగా ఉంది. And when he look at the soup, ఆ సూప్ చూసినప్పుడు he don't see the sacrifice behind the soup. ఆ సూప్ తయారు చేయడానికి దాని వెనుక ఎంత ప్రయాసం ఉందో, ఎంత త్యాగం ఉందో చూడట్లేదు. Simply he want to quickly satisfy his need. త్వరితగతిన త్వరగా తను సంతృప్తి చెందాలి దాంతో అనుకుంటున్నాడు. For anything, దేని కొరకైనా, there is a price to pay. దేనికైనా వెల చెల్లించాల్సిన అవసరం There is a ఉంటుంది. sacrifice to do. త్యాగం చేయాల్సి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా Say hallelujah. చెప్పండి గట్టిగా హల్లెలూయా. But the people like Esau,
అయితే ఏశావు లాంటి వారు They want to enjoy life. వారి జీవితాన్ని ఆస్వాదిస్తూ They అనుభవించాలనుకుంటారు. want to go in costly cars. మరి చాలా ఖరీదైన కారుల్లో They తిరగాలనుకుంటారు. want to enjoy their life వారి జీవితాన్ని చక్కగా ఆనందించాలనుకుంటారు. at the sacrifice of others. అయితే ఇతరుల త్యాగంపై ఆధారపడి వీరు ఆనందించాలనుకుంటారు. I mean, the Lord is speaking to such people tonight. అటువంటి వారితో ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్నాడు. Maybe you might have, drink the soup right now. ఒకవేళ ఇప్పుడు రాత్రి నువ్వు ఇప్పుడు సూప్ తాగి ఉండొచ్చు. Maybe you might be satisfied with the life because the life you wanted to live. నీకు కావాలనుకుంటున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఆనందిస్తుండొచ్చు ప్రస్తుతం. Young people, maybe you want to satisfy your hunger now. యవనస్తులారా, మీ ఆకలి లేదా తృప్తి పరిచే విధంగా మీకున్నటువంటి కోరికల చొప్పున మీరు వెళ్తుండొచ్చు. But one day, అయితే ఒక్కరోజు you will regret for your bad decision. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి బాధపడతారు. You will regret for your decision. మీరు మీ నిర్ణయాన్ని బట్టి బాధపడతారు. That's why Bible says in Hebrews about Esau. అందుకనే బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో బైబిల్ చెప్తుంది ఏశావు గురించి. Later in his life, ఆయన జీవితంలో తర్వాత he wanted to repent. పశ్చాత్తాపడి మారుమనసు పొందాలని, And he wanted to take back తిరిగి తీసుకోవాలనుకున్నాడు. the birthright which he lost. ఆయన కోల్పోయిన జన్మ హక్కును But తీసుకోవాలనుకున్నాడు. he couldn't get it back. ఆ జ్యేష్ఠత్వాన్ని తిరిగి పొందలేకపోయాడు. Because ఎందుకంటే one day, ఒక్కరోజు when he was young, ఆయన యవ్వనుడిగా he ఉన్నప్పుడు listened to his flesh. తన శరీరం యొక్క మాట He విన్నాడు. listened to his hunger. తన ఆకలి మాట విన్నాడు. He listened to his emotions. ఆయన భావాల మీద ఆధారపడి ఆ భావాలను బట్టి కదిలాడు. And sold the soup ఆ యొక్క వంటకాన్ని అమ్మేశాడు. entirely. పూర్తిగా He lost his destiny. ఆయన గమ్యాన్ని పోగొట్టుకున్నాడు. But Jacob అయితే యాకోబు valued this soup. ఈ యొక్క వంటకానికి ఎంతో విలువనిచ్చాడు. He's not ready to give the soup freely. ఉచితంగా ఆ వంటకాన్ని ఇవ్వడానికి అసలు ఒప్పుకోవట్లేదు మనోడు. Pastor, పాస్టర్ గారు, you are eating a beautiful biryani. మీరు చక్కగా మంచి ఒక బిర్యానీ తింటున్నారు. I'm coming and asking, నేను వచ్చి అడుగుతున్నాను, Pastor, can I can you share this biryani with me? పాస్టర్ గారు, ఈ బిర్యానీ నాతో కూడా కొంచెం పంచుకుంటారా? What you will do? I'm hungry. He'll give you. But this guy, అయితే ఈ పిల్లోడు what లేదా a ఈ bad యాకోబు, brother he is. ఈ సహోదరుడు What a bad brother. ఎంత చెడ్డ సహోదరుడు చూడండి. He's saying to Esau, ఏశావుతో అంటున్నాడు, soup, huh? సూప్ కావాలా? ఆహా, You are hungry? నా ఆకలిగా ఉందా? Sorry. సారీ, I am not going to give it to you. నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వను. ఎంత కఠినుడో చూడండి. Maybe you might think, Jacob, see, what a guy. యాకోబును చూడగానే మీకు చిరాకు పుట్టొచ్చు, ఏంటండి ఇలాంటి వ్యక్తి అని అనిపించచ్చు మీరు. I tell you, he values even a soup. నేను మీకు చెప్తున్నాను, ఆ చిన్న వంటకాన్ని కూడా అంత విలువగా చూస్తున్నాడు ఆయన. Now he took the opportunity. ఇప్పుడు అవకాశాన్ని తీసుకున్నాడు. Listen very carefully. I haven't started my sermon yet, okay? నేను ఇంకా నా ప్రసంగాన్ని మొదలు పెట్టలేదు, జాగ్రత్తగా వినండి. Okay? 12, I'm going to finish at 12 o'clock, okay? రాత్రి 12 గంటలకు ముగిస్తాను, సరేనా? Okay, all right? సరేనా? Okay. Don't worry, huh? ఏం పర్లేదండి, Don't చింతించకండి. worry. I won't take such man. I'm so tired today. అంత సమయం తీసుకొని నేను బాగా అలసిపోయాను. Jacob యాకోబు grabbed that opportunity. ఆ అవకాశాన్ని తీసుకున్నాడు, పట్టుకున్నాడు. Amen. Now he's asking his brother, ఇప్పుడు సహోదరుని అడుగుతున్నాడు, you sell your birthright, I will give you the soup. నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మేసేయి, నేను అప్పుడు నీకు ఈ వంటకం ఇస్తానంటున్నాడు. He grabbed that opportunity. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. Can you see how Jacob values a bowl of soup? ఒక చిన్న గిన్నెలో ఇస్తున్నటువంటి ఆ కూర వంటకానికి ఎంత విలువనిస్తున్నాడో చూడండి యాకోబు. Please listen, young people. దయచేసి యవనస్తులారా జాగ్రత్తగా వినండి. Jacob with the bowl of soup is going to earn his future. యాకోబు ఆ చిన్న గిన్నెలో ఉన్నటువంటి ఆ వంటకం తోటి, ఆ కూర ద్వారా తన గమ్యాన్ని లేదా తన భవిష్యత్తును తీసుకోబోతున్నాడు, అనుభవించబోతున్నాడు. Please listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. Jacob is asking for the birthright, something which is immediately did not appear valuable. మరి ఆ యొక్క యాకోబు జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు, అది వెంటనే కళ్ళకు చూడటానికి అది విలువైనదిగా అనిపించకపోవచ్చు. Can you see the birthright? ఆ జన్మ హక్కును మీరు, జ్యేష్ఠత్వపు హక్కును మీరు కళ్ళతో చూడగలరా? Come on, say చూడగలరా?
Can you see the birthright? ఆ జన్మ హక్కును మీరు చూడగలరా? జ్యేష్ఠత్వ హక్కును You చూడగలరా? don't see. It's a spiritual blessing. కళ్ళకు కనబడుతుందా? అది ఆత్మీయ ఆశీర్వాదం. చూడలేరు I కళ్ళతో. will explain you. మళ్ళీ మీకు వివరిస్తాను. You don't see it immediately. వెంటనే దాన్ని మీరు చూడరు కళ్ళతో. Amen. It is not valuable immediately. వెంటనే మీకు విలువైనదిగా అది కనిపించదు. For example, ఉదాహరణకి see, our fathers are here. మన తండ్రులైనటువంటి వారు ఇక్కడ ఉన్నారు. You know, maybe when he purchased a piece of land here. మరి ఇక్కడ ఈ చిన్న స్థలాన్ని వారు కొనుక్కున్నప్పుడు So what would be the cost? దాని విలువ ఎంత ఉండొచ్చు? Maybe 20, 30, 40, 50 years before. 40-50 సంవత్సరాల పూర్వం An acre will be? ఒక ఎకరం ఎలా ఉండేది? Appa. Sorry? 50-60,000. 1,000 before few years. Yeah. So what is the rate now? ఇప్పుడు ఎలా ఉంది? Now what is the rate now? ఇప్పుడు ప్రస్తుతం Crores. అప్పుడు 50-60 వేలు పెట్టి ఒక ఎకరం కొంటే ఇప్పుడు కోట్లలో ఉంది కదండి. We all have we have all missed opportunities. మనం అందరం అవకాశాలు పోగొట్టుకున్నాం, మిస్ అయిపోయాం. We all have missed opportunities. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక మిస్ అయిపోయాం మనం. In those days somebody would have, why don't you buy an acre here? మరి ఆ కాలంలో ఎవరైనా అరే ఇక్కడ ఒక ఎకరం కొని ఉంటే బాగుండేది కదా అని ఎవరైనా అడిగితే this place nobody is going to come here. ఈ స్థలమా ఎందుకండి, ఇక్కడికి ఎవరు రారండి. Mount the highway is going here. ఇప్పుడు హైవేనే, రోడ్డు పక్కనే మనకి. I mean the colleges are coming. కాలేజ్ బస్సులు వస్తున్నాయి. And you realize, oh my God, I left. Great opportunity in my life. అప్పుడు మనం అయ్యో అప్పుడు కొని ఉంటే బాగుండేది, ఇప్పుడు అవకాశం పోయింది కదా ఎంత అని బాధపడుతుంటాం. For Jacob, అయితే యాకోబుకి amen, the birthright he is asking from his brother, ఆ జ్యేష్ఠత్వపు హక్కును తన అన్న వద్ద నుండి అడుగుతున్నాడు. cannot be seen right now. అది కళ్ళకి ఇప్పుడు కనబడకపోవచ్చు, And it is not valuable right now. అది ఇప్పుడు విలువైనదిగా అనిపించకపోవచ్చు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What is a birthright? ఆ జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి? See, birthright is something that comes to you when your father dies. ఈ జ్యేష్ఠత్వపు హక్కు లేదా జన్మ హక్కు అన్నది తండ్రి చనిపోయిన తర్వాత వచ్చే ఆశీర్వాదం. అది Listen. వినండి. So Jacob will receive the birthright only after Isaac dies. ఇస్సాకు చనిపోయిన తర్వాతనే యాకోబుకి ఆశీర్వాదాలు వస్తాయి. So why do you worry about the birthright? మరి ఇప్పుడు ఎందుకండి జ్యేష్ఠత్వం గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? Second, రెండవది, birthright is about the future. ఈ జ్యేష్ఠత్వపు హక్కు అన్నది భవిష్యత్తుకు Maybe సంబంధించి 30, 40 years after. ఒక 30-40 సంవత్సరాల తర్వాత అనుభవించబోయేది. Why do you worry about it? ఇప్పుడు ఎందుకండి దాని గురించి? Third, మూడవది, birthright is about unseen. ఈ జ్యేష్ఠత్వపు హక్కు అన్నది కనబడేది కాదు, అదృశ్యంగా కళ్ళకు కనబడదు. So why do you worry about it? దాని గురించి ఎందుకండి అంత పట్టింపు? Hallelujah. హల్లెలూయా. Do you understand? మీకు అర్థమవుతుందా అండి? But Jacob, కానీ యాకోబు he wanted the unseen. చూడనటువంటి అదృశ్యంగా ఉన్నదే కావాలని కోరుకుంటున్నాడు. Jacob, యాకోబు he wanted the future. భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jacob, యాకోబు even I can wait for 50 more years. ఇంకొక 50 సంవత్సరాలైనా పర్వాలేదు, But I want the birthright. నాకు ఆ జన్మ హక్కు కావాలి, ఆ జ్యేష్ఠత్వ హక్కు కావాలి. The way he sees the soup, ఆ యొక్క వంటకాన్ని ఆయన చూస్తున్న విధానం, amen, and the way Esau sees the soup is different. ఇప్పుడు ఆయనకు భిన్నంగా ఏశావు ఆ యొక్క వంటకాన్ని చూస్తున్న దృష్టి వేరే కోణంలో ఉంది. Do you understand? మీకు అర్థమవుతుందా? Do you understand? మీకు అర్థమవుతుందా? Esau is looking for the present. ఏశావేమో ప్రస్తుతాన్ని చూస్తున్నాడు. Jacob is looking for the future. యాకోబేమో భవిష్యత్తును చూస్తున్నాడు. Young people, యవన బిడ్డలారా, my dear fathers and sisters and brothers, నా ప్రియ తండ్రులారా, సహోదరి సహోదరులారా, my simple question is this: నా సులువైన ప్రశ్న ఈ రాత్రి, do you want the present or the future? నీకు ప్రస్తుతం కావాలా, భవిష్యత్తు కావాలా? I want to answer. నాకు జవాబు చెప్పండి. ప్రస్తుతం కావాలా, భవిష్యత్తు Are కావాలా? you here for the present or for the future? మీరు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం కొరకున్నారా, భవిష్యత్తు కొరకున్నారా? Sure? నిజమేనా? భవిష్యత్తు కొరకేనా? Are you sure? నిజమేనా? So every decision you make in your life is about the future, right? కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి తీర్మానము మీ భవిష్యత్తు కొరకు అన్నట్టుగానే దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారన్నమాట. Go and search your heart. ఒక్కసారి వెళ్ళి మీ హృదయాన్ని చూసుకోండి, Go and పరీక్షించుకోండి. search your heart. మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. Today most of the Christians are not about the future, they are about the present. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే వారు ప్రస్తుతం కొరకే ఆరాట పడుతున్నారు కానీ భవిష్యత్తు కొరకే మాత్రం ఆలోచించట్లేదు. You know why some of the pastors
pastors are so poor? ఎందుకు చాలా మంది పాస్టర్లు అయినటువంటి వారు బీదరికంలో ఉన్నారు? Because they don't know to I mean, they are preaching about heaven. వారు పరలోకం గురించి బోధిస్తున్నారు. If you preach about heaven, పరలోకం గురించి ప్రకటిస్తే, if you preach about future, భవిష్యత్తు గురించి ప్రకటిస్తే, if you preach about hell, నరకం గురించి ప్రకటిస్తే, people won't give you money. ప్రజలు మీకు డబ్బు ఇవ్వరు. You preach about present, ప్రస్తుతం గురించి ప్రకటించండి. you preach about prosperity, అభివృద్ధిని గురించి, సమృద్ధి దేవుడు ఇస్తాడని you preach ప్రకటించండి. about money right now coming in your purse. మీ యొక్క పర్సులో డబ్బులు నిండిపోతాయని ప్రకటించండి. Hallelujah. హల్లెలూయా. See, some preachers, I have heard preachers preaching that you will have a gold teeth. మరి కొంతమంది బోధకులు బోధించడం నేను విన్నాను, మీకు బంగారు పళ్ళు వస్తాయని ప్రకటిస్తుంటారు. Right now, ఇప్పుడే అంటారు. right now, ఇప్పుడే అంటారు. no right now. ఇప్పుడే రైట్ కాదు. Tell ఇప్పుడే to your కాదు. neighbor and say no right now. చెప్పండి మీ పక్క వారికి ఇప్పుడే కాదు అని చెప్పండి. Come on, say it. చెప్పండి పక్క వారికి చెప్పండి ఇప్పుడే No, కాదు. we are not living for right now. ఇప్పుడు అనే అంశం గురించి మనం We are living for the future. మనము ప్రస్తుతం కొరకు కాదు, భవిష్యత్తు కొరకు బ్రతుకుతున్నాము. We are not Esau. మనం ఏశావులం కాదు. I am Jacob. నేను యాకోబును. Hallelujah. హల్లెలూయా. Nobody shouting. ఎవ్వరు అరవట్లేదు, కేకలేయట్లేదు. When I look at your face, మీ ముఖాలు చూస్తే, Pastor, I want everything now. పాస్టర్ గారు అంతా ఇప్పుడే కావాలండి, నాకు Before 10 o'clock. 10 లోపు, ఈ రాత్రి 10 అయ్యే లోపు నాకు అన్ని కావాలయ్యా. I want everything now. ఇప్పుడే అన్ని కావాలయ్యా. No, my children. లేదండి నా బిడ్డలారా. No, my young children. లేదు నా యవన బిడ్డలారా. The Lord says, wait. ప్రభు అంటున్నాడు ఆగు, కనిపెట్టు. The Lord says, wait. ప్రభు అంటున్నాడు కనిపెట్టు. You are looking at the stew. నువ్వు ఆ వంటకాన్ని చూస్తున్నావా? Don't. And you are the hungry. నువ్వు ఆకలితో ఉన్నావా? Wait for it. Beautiful girl. నువ్వు అందంగా కనబడుతున్న అమ్మాయిని చూసినప్పుడు, When you look at the beautiful boy, అద్భుతంగా కనబడుతున్న అబ్బాయిని if చూసినప్పుడు, something is going in, ఆయన్ని if చూసినప్పుడు something is going inside, లోపల ఏదైనా అలా ఆలోచన మొదలవుతుందా? immediately you want to marry her. వెంటనే అప్పటికప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? Oh, that's a stew that is going to, determine your destiny. అది నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించబోయే ఆ యొక్క వంటకము, ఆ కూరలాగా ఉండాలన్నమాట. You can make a mistake in your job. నీ యొక్క వ్యాపారంలో లేదా నీ ఉద్యోగంలో నువ్వు పొరపాటు You get చేయొచ్చు. another job. ఇంకో ఉద్యోగం వస్తుంది, అది You పోతే. can make mistake in your education. నీ విద్యలో నువ్వు పొరపాటు చేయొచ్చు, You can change the course. ఆ కోర్సు మార్చుకోవచ్చు. But you will make a decision, wrong decision in your life partner. కానీ నీ జీవిత భాగస్వామి విషయంలో ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంటే It's finished. అంతే, ఇక అయిపోయింది. It's finished. ఇక అయిపోయింది, అంతే, It's finished. ఇక అయిపోయింది. It will be like Esau. ఏశావులాగే ఉండిపోతుంది. The stew is there. అక్కడ కూర ఉంది. Do you want the stew? నీకు ఆ వంటకం కావాలా? Do you want the birthright? నీకు జన్మ హక్కు కావాలా? Hallelujah. హల్లెలూయా. The choice is yours. ఎన్నిక నీదే. God has the birthright for you. దేవుడు ఆ జన్మ హక్కు నీ కొరకు కలిగి ఉన్నాడు. He has finished everything upon the cross. ఆ సిలువలో సమస్తమైన చేసి ముగించాడు. But now it is your decision అయితే ఇప్పుడు ఇది నీ నిర్ణయం. to choose what you like నీకేం కావాలో నువ్వు ఎన్నుకోవాల్సిన సమయం. or to wait for what God has it for you. నీ కొరకు నువ్వు ఏం కావాలో కోరుకొని తీసేసుకోవడమా, లేదా దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో దాన్ని పొందుకునే వారు కనిపెట్టడం అన్నది నీ చేతిలో ఉంది. ఏశావు wanted the scene. కనబడుతున్న, కళ్ళకు కనబడుతున్న, ఎదురుగా ఉన్నది కావాలని కోరుకున్నాడు. Listen very carefully. Jacob జాగ్రత్తగా వినండి. యాకోబు wanted the unseen. అదృశ్యంగా కనబడని దాన్ని కావాలని కోరుకున్నాడు. You want the seen or the unseen? మీకు దృశ్యమైంది కావాలా, అదృశ్యమైంది కావాలా? Be like Jacob. యాకోబు లాగుండు. Hallelujah. హల్లెలూయా. Can we shout hallelujah? గట్టిగా అర్థమా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, when God was teaching this lesson, చూడండి, దేవుడు యొక్క పాఠం నేర్పిస్తున్నప్పుడు I asked God, నేను దేవుణ్ణి అడిగాను, why? ఎందుకు? These both guys are from one parents, ఈ right? ఇద్దరు ఒక్క తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే కదా, One womb. ఒక్క గర్భంలో నుండి వచ్చిన వారే కదా, One womb. ఒక్క గర్భంలో నుండే. See, we all go to the same school. మనం అందరం ఒకే స్కూల్కి వెళ్తాం. Same maths teacher. అదే మ్యాథ్స్ టీచర్ ఉంటుంది, లెక్కల టీచర్. 40 students are studying in the class. 40 మంది విద్యార్థులు ఆ క్లాస్ లో చదువుకుంటున్నారు. But few of them, they go to, good jobs. కానీ వారిలో కొంతమంది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తుంటారు. But some students, when you see them after grown up, they are still poor and they are they are fighting to live. అయితే కొంతమంది విద్యార్థుల్ని చూస్తే, వారు పెరిగి పెద్దయ్యాక వారిని చూస్తే వారు బ్రతకడానికే కష్టపడుతూ రోడ్ల మీద తిరుగుతుంటారు. Why? ఎందుకు? Same maths teacher.
అదే లెక్కల టీచర్ కదా, same classroom, అదే క్లాస్ రూమ్ కదా, I mean same education, అదే విద్యను తీసుకున్నారు కదా. but one goes to top level అయితే ఒకరేమో అందులో చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు, and one stays always in the same place. ఒకరేమో ఉన్న స్థితిలోనే మిగిలిపోతున్నారు. One goes to the same church, ఒకరు అదే చర్చ్కి వెళ్తారు, the same pastor, అదే పాస్టర్, the same message, అదే వర్తమానం వారు కూడా వింటారు. but one believer is growing like anything. అయితే ఒక విశ్వాసేమో ఎంతో అద్భుతంగా ఆత్మలో ఎదుగుతుంటాడు. Since the pastor of a church, పాస్టర్ గా సంఘ కాపరిగా నేను I can see pastors are raising from our church, పాస్టర్లు మా సంఘంలో నుండి లేపబడటం నేను చూస్తున్నాను. but at the same time అయితే అదే సమయంలో some believers, కొంతమంది they విశ్వాసులు never grow. వారు ఎప్పుడు ఎదగరండి. They're a big headache for me. నాకు పెద్ద తలనొప్పిగా ఉన్నారు వారు, I mean, a big headache for me. నాకు పెద్ద తలనొప్పి తెస్తుంటారు. They don't go. వారు వెళ్ళరు. What is the problem? సమస్య ఏంటి? Is Isaac and Rebecca problem? ఇస్సాకు రిబ్కాల సమస్యనేనా ఇది? Is it your parents' problem? నీ తల్లిదండ్రుల సమస్యనా? Is it your church problem? నీ సంఘం అనే సమస్యనా? Is it your pastor's నీ problem? పాస్టర్ గారు ఆ సమస్య? No, no, కాదు, no, no. కాదు కాదు, No, 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 no. లేదు లేదు లేదు. It is because of the way you value everything. నువ్వు సమస్తమును ఎంత విలువగా ఎంచుకుంటున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. See, some people here tonight at 10 o'clock, you are looking at me like this. కొంతమంది ఇక్కడ కూర్చున్న వారు గడియారం చూసి 10 అవుతుందని చూసేసి ఇలాగ నా ముఖం చూస్తూ ఉంటారు. And at the same time, అదే సమయంలో big speakers, మరి ఆ యొక్క బోధకులైన స్పీకర్లు, and I am shouting. నేను అరుస్తున్నాను, కేకలేస్తున్నాను, But some of చక్కగా So వినబడుతుంది. there is no problem in the speaker, right? అంటే స్పీకర్లలో ఏం ప్రాబ్లం లేదు. So where is the problem? మరి సమస్య ఎక్కడుంది? People who are awake, they value the word. మెలకువగా ఉండి వాక్యం వింటున్న వారు ఆ వాక్యానికి విలువనిస్తున్నారు. They value the word. దేవుని వాక్యానికి విలువనిస్తున్నారు వారు. People who are sleeping, నిద్రమత్తులుగా ఉన్నవారు, who cares? Who are sleeping, నిద్రమత్తులుగా ఉన్నవారు who cares? ఏం అవసరం ఉందిలే. Esau or Jacob? ఏశావు అయితే ఏంటి, యాకోబు అయితే అవసరం ఉందిలే. Esau or Jacob? ఏశావు అయితే ఏంటి, యాకోబు అయితే ఏంటి. I want this too. Right, it's written on your head. ఇదేదో తలరాత అన్నట్టుగా అనుకోవద్దండి. No, no. ఇది Right, it's written on your head. ఇదేదో తలరాత అన్నట్టుగా అనుకోవద్దండి. No. ఇది తలరాత కాదు. Don't believe in fate. మీరు తలరాతల మీద నమ్మకం పెట్టుకోకండి. There is nothing called fate. అసలు తలరాత అన్నది ఏమీ లేదు. It is your choice. ఇది నువ్వు ఎన్నుకున్న ఎన్నికను బట్టి It is జరుగుతుంది. your choice. నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. Whatever you are enjoying today, it is because of the choice you made before. ఈ రోజు నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఆనందిస్తున్నావో నువ్వు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ రోజు ఆనందిస్తున్నావు. And again the Lord says tonight, అయితే ఈ రాత్రి మరలా ప్రభు the అంటున్నాడు, choice you make today, ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం it will make an opportunity for a better tomorrow. రేపు శ్రేష్టమైన భవిష్యత్తును కలిగి ఉండటానికి ఒక అవకాశంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పుదామండి. Hallelujah. హల్లెలూయా. How many Esau's are here? ఎంతమంది ఏశావులు ఉన్నారండి ఇక్కడ? Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. If you go for instant gratification, వెంటనే ఏదో వృద్ధి కలగాలని ఆశపడితే, I mean, the people who go for instant gratification, మరి వెంటనే ఏదో సమృద్ధి పొందేసుకోవాలనే ఆరాటంతో వెళ్ళేవారు, పరిగెత్తేవారు. if you have such kind of attitude, అలాంటి వైఖరితో ఉంటే, for example, ఉదాహరణకి some people enjoy tea, na? కొంతమంది టీ అంటే బాగా ఇష్టపడతారు, Some people enjoy coffee. కాఫీ ఇష్టపడతారు మరి కొందరు. Whenever you see the tea shop, ఎక్కడ టీ షాప్ చూసినా stop the bike, టీ కొట్టు కనబడగానే బైక్ ఆపేస్తారు, drink one tea, ఒక టీ తాగేస్తారు, then go. వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. These are the people with instant gratification. అంటే వెంటనే వారికి తృప్తి కలగాలన్నమాట. They want everything immediately. వెంటనే అంత కావాలి. These people have very little patience. అంటే వీరికి చాలా తక్కువ ఓర్పు ఉంటుంది, సహనం చాలా తక్కువగా These ఉంటుంది. people have very little wisdom. అంటే చాలా కొద్ది జ్ఞానమే, మిరిమిరి జ్ఞానం ఉంటుంది. These people have very less, judgment, good judgment. వారు చక్కగా తీర్పు తీర్చే స్థితిలో ఉండరు వారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. These are very good principles I am teaching. ఇవన్నీ చాలా ముఖ్యమైన సూత్రాలు మీకు Like నేర్పిస్తున్నా. Esau. ఏశావు లాగా. When you look at the soup, మరి ఆ వంటకాన్ని చూసినప్పుడు, when you look at the money, ఆ డబ్బును చూసినప్పుడు, when you look at the physical world, లేదా భౌతిక లోకాన్ని and if you చూసినప్పుడు want it immediately, వెంటనే నాకు కావాలని కోరుకుంటావు. your hunger will be your trap. నీ యొక్క కోరిక లేదా నీ ఆకలే నీకు ఆటంకంగా ఉంటుంది. Are you listening? వింటున్నారా? Your hunger,
నీ ఆకలి, your flesh, నీ దేహం, your desire నీ శరీరం, నీ వాంఛ, for the instant gratification, వెంటనే సంతృప్తి చెందాలనే కోరిక, it will become your trap, అది నీకు ఉచ్చులాగా బిగుసుకుపోతుంది. and you will lose your testimony. నీ గమ్యాన్ని లేదా నీ సాక్ష్యాన్ని You కోల్పోతావు. will lose your destiny. నీ గమ్యాన్ని కోల్పోతావు. Esau ఏశావు lost everything. అన్ని పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, Lost everything. సమస్తం కోల్పోయాడు. I hope you are understanding what I am saying. నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. I hope you are understanding. మీకు అర్థమవుతుందని నమ్ముచున్నాను. We are children of God. మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. God has something bigger for you. దేవుడు నీ కొరకు ఉన్నతమైనది ఒకటి కలిగి ఉన్నాడు. God has something greater for you. నీ కొరకు చాలా ఉన్నతమైనది గొప్పదాన్ని సిద్ధపరిచి పెట్టాడు. My young people today, నా యవన బిడ్డలారా, ఈ రోజు young boys and girls, please listen to me very carefully. యవన అమ్మాయిలు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. Today, ఈ రోజు all our young people, మన యవన బిడ్డలందరూ కూడా they are going around like Esau. ఏశావు లాగా దిక్కుతోచని స్థితిలో They want instant gratification వెంటనే సంతృప్తి చెందాలనే స్థితిలో ఉంటున్నారు. because of the mobile, ఈ మొబైల్ ని బట్టి, because of the addiction of the mobile. ఆ మొబైల్ కి అలవాటు పడిపోయిన స్థితిని బట్టి All our children మన పిల్లలందరూ are becoming Esau. ఏశావులాగా మారిపోతున్నారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. See, my wife is a good counselor. నా భార్య మంచి కౌన్సిలర్ అండి. she's doing psychological studies. సైకాలజికల్ స్టడీ చేస్తుందామె. My elder daughter, I mean, she's finishing her psychology. నా పెద్ద కుమార్తెకు ఆమె సైకాలజీ నేర్పిస్తుంది. So when I read all what are there they learn, వారు నేర్చుకుంటున్న విషయాలన్నీ నేను చూస్తున్నప్పుడు the biggest problem today's world is facing us. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే Psychological problem. మానసిక సమస్య. Parents, please listen very carefully. తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా You know వినండి. the problem of today's children? నేటి బిడ్డలకున్న సమస్య ఏంటో తెలుసా? I mean, they want everything now. వారికి ఇప్పటికిప్పుడే అన్ని కావాలి. They want everything now. ఇప్పుడే అన్ని కావాలి. You know why? ఎందుకు? You gave this mobile phone to your children. ఈ మొబైల్ ఫోన్ మీ పిల్లలకి ఇచ్చారు కదా. This mobile phone made sure ఈ మొబైల్ ఫోన్ ఎలాగా నిర్ణయించిందంటే to satisfy them. వారిని అప్పటికప్పుడు వారిని తృప్తిపరిచేదిగా తయారైంది. To satisfy them. వారిని అప్పటికప్పుడు బాగా తృప్తిపరుస్తుంది. Through cartoons. మరి కార్టూన్స్, Through games ద్వారా, through social media, సోషల్ మీడియా ద్వారా, through reels. ఆ రీళ్ల ద్వారా It started to satisfy our young people. మన యవన బిడ్డలందరినీ అప్పటికప్పుడు చక్కగా తృప్తిపరచడం మొదలైంది, అలవాటైపోయింది. I can see some young people are sitting back. కొంతమంది యవనస్తులు వెనక కూర్చోవడం నేను చూస్తున్నాను. Can you tell me, మీరు నాకు చెప్పగలరా? truthfully, సత్యంగా నిజంగా చెప్పగలరా? that you can able to keep your mobile without using for 1 week? ఒక వారం రోజులు మొబైల్ వాడకుండా పక్కకు పెట్టేయగలను అని మీరు చెప్పగలరా? Is it possible? సాధ్యమేనా? ఒక వారం రోజులు ఫోన్ ముట్టుకోను పక్కకు పెట్టేస్తాను అని, అది నాకు సాధ్యమే, నేను చేయగలను అని చెప్పగలరా? I don't have to ask young people. నేను యవనస్తులనే అడగాల్సిన అవసరం లేదు. We have to ask pastors first. పాస్టర్లను ముందు అడగాలి. You know why? ఎందుకో తెలుసా? No need of 1 week. వారం అవసరం లేదండి. 1 day. ఒక రోజు కనీసం. 1 day what? ఒక్క రోజు ఏంటి? 1 hour. ఒక గంట. Immediately, where is my mobile? Where did I keep my mobile? అరే నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పోయింది? You know why? ఎందుకో తెలుసా? Even we don't need food. మనకు భోజనం లేకున్నా పర్లేదు. Even we don't need sleep. నిద్ర కూడా అవసరం లేదు మనకి. This can satisfy us. ఇది మనల్ని బాగా సంతృప్తి పరచగలదు. 12 o'clock in the middle of the night. మధ్యరాత్రి 12 గంటలకి. 1 o'clock in the night. 1 గంటకి మధ్యరాత్రి. Put the bed sheet like this. ఆ బెడ్ షీట్ ఇలా కప్పుకొని, and you can see some lights is going on there. అక్కడ ఏదో వెలుతురు కనబడతా ఉంది. Because ఎందుకంటే this has the power. ఎందుకంటే దీనిలో శక్తి ఉంది. To satisfy you instantly. వెంటనే అప్పటికప్పుడు బాగా నిన్ను తృప్తిపరచగలిగే పరికరం అది. For many of you, మీలో కొంతమంది చాలా మందికి this is the stew. ఇదే ఆ వంటకం లేదా కూర. This is the stew. ఈ యాకోబు సిద్ధపరిచిన వంటకం లాంటిది అన్నమాట అది. Amen. For Amen. Jacob, యాకోబుకేమో I can sacrifice this. నేను దీన్ని త్యాగం చేయగలను. I can sacrifice this. నిన్ను దీన్ని వదిలిపెట్టగలను. Maybe it is an iPhone 17.
అది iPhone 17 కావచ్చు. It looks beautiful. చక్కగా కనబడుతుంది. But కానీ when it comes to my future, నా భవిష్యత్తు విషయానికి వస్తే, when it comes to the birthright, నా జన్మ హక్కు విషయానికి వస్తే, when it comes to the blessings of God, దేవుని ఆశీర్వాదాల విషయానికి వస్తే, I can sacrifice this. నేను దాన్ని విడిచిపెట్టగలను, త్యాగం చేయగలను. But for Esau, కానీ ఏశావుకైతే, Pastor, please wait. పాస్టర్ గారు కొంచెం ఆగండి, You have been preaching for nearly 1 hour. దాదాపు గంట నుండి ప్రసంగం చేస్తున్నావు. I have to check my WhatsApp now. ఒకసారి నా వాట్సాప్ చూసుకోవాలండి. You told me that you will finish at 12 o'clock. 12 గంటలకు ముగిస్తానన్నారు. ఎలాగూ I want to see what, message has come. అసలు ఏం మెసేజ్లు వచ్చాయో ఒకసారి చూసుకోవాలి కదండి. Somebody said that will call me now. ఎవరో నాకు ఫోన్ చేస్తానన్నారండి. Truly tell me. నిజంగా చెప్పండి. After I started my message, నా సందేశం ప్రారంభించిన తర్వాత who checked your phone? మీ ఫోన్ ఎవరు చెక్ చేశారో చెప్పండి. Who checked your phone? మీ ఫోన్ చెక్ చేసిన వారు ఎవరైనా ఉంటే For చెప్పండి. your WhatsApp. మీ వాట్సాప్ చెక్ For చేసిన your వారు, Instagram. చూసిన వారు, పరీక్షించిన వారు, ఇన్స్టాగ్రామ్ చూసిన వారు, If you would have checked, ఒకవేళ అలా పరీక్షించి చూస్తే, you're sacrificing your future Nee. for this too. ఈ ఫోన్ కొరకు లేదా ఈ వంటకం కొరకు నీ భవిష్యత్తును నువ్వు త్యాగం చేస్తున్నావు. జాగ్రత్త. This is today's problem. ఇది నేటి సమస్య. This is today's problem. ఇది నేటి సమస్య. Every psychology doctors are saying. ప్రతి సైకాలజీ డాక్టర్ చెప్తున్నాడు. Today the biggest problem our kids, our young people are facing is. ఆ మానసిక నిపుణులు చెప్తున్నది ఏంటంటే మన నేటి యవన బిడ్డలందరూ కూడా Instant gratification. వెంటనే సంతృప్తి పరచబడాలి అనే వైఖరిలో ఉన్నారు. This boy is studying LKG. ఈ పిల్లోడు ఎల్కేజీ చదువుతున్నాడు. He's coming from the school. స్కూల్ నుండి వస్తున్నాడు. The shoes are going like this. ఆ షూస్ ఇలాగ విసిరేస్తున్నాడు. And the bag is flying. బ్యాగ్ ఇలాగ గాల్లో He's విసిరేస్తున్నాడు. not removing his uniform. కనీసం యూనిఫామ్ కూడా విప్పట్లేదు. Runs to the father's or mother's mobile phone. ఆ తల్లి యొక్క ఫోన్ గాని తండ్రి గాని ఫోన్ గాని వెతుక్కుంటున్నాడు. He runs to a corner. ఒక మూలకెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు. Started to do. ఇక చూడడం మొదలు పెడుతున్నాడు. Father goes. తండ్రి వెళ్తాడు, Plucks it from his hand. దాన్ని లాక్కుంటాడు. The next moment, వెంటనే he's crying. అని అరుస్తాడు. I have seen in the malls. నేను మాల్స్ లో చూశాను. I have seen this in the streets. వీధుల్లో చూశాను నేను. Children, I have seen little children been crying down. చిన్న పిల్లల మొబైల్ అలా లాక్కోగానే అని కేకలేస్తారు. Christian parents, తల్లిదండ్రులారా, listen to me. వినండి నా మాట. You are losing your child. నీ బిడ్డను కోల్పోతున్నావు. You are losing the future of your child. నీ బిడ్డ భవిష్యత్తును నువ్వు పోగొట్టుకుంటున్నావు. జాగ్రత్త. You are trading your child's life. నీ యొక్క బిడ్డ జీవితాన్ని నువ్వు త్యాగం చేసేస్తున్నావు. You are killing their future. వారి భవిష్యత్తును చంపేస్తున్నావు. You are raising a Esau. ఏశావును పెంచుతున్నావు. Raising a Esau. ఏశావును పెంచుతున్నావు. జాగ్రత్త. You're killing his future. వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నావు. The Lord is speaking to this tonight. ప్రభు మనతో ఈ రాత్రి మాట్లాడుచున్నాడు. I don't know what you expected tonight from Pastor John Ruben. ఈ రాత్రి పాస్టర్ జాన్ రూబెన్ గారు ఏం మాట్లాడతారని మీరు ఆశపడ్డారో నాకు తెలియదు. But this is the message for tonight. కానీ ఈ రాత్రికి ఇదే సందేశం. Don't go for instant gratification. వెంటనే అప్పటికప్పుడు అంటిగట్టకపోయే ఆ అనుభవము లేదా తృప్తిపరచబడే అనుభవంలోకి వెళ్ళకు. Anything instant is not good for your body. వెంటనే అప్పటికప్పుడు అన్నది ఏది కూడా నీ దేహానికి అంత శ్రేష్టమైనది కాదు. Like instant Maggi noodles. ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ ఉంటాయి. It's not good for me. అప్పటికప్పుడు సిద్ధమవుతుంది. Anything instant, అది ఏదైనా అప్పటికప్పుడు తయారయ్యేది. it's dangerous. అది ప్రమాదకరమైంది. The Lord says, ప్రభు అంటున్నాడు, wait. ఆగు, Wait. ఆగు. Abraham waited for years and years. అబ్రహాము సంవత్సరాల తరబడి కనిపెట్టాడు. Jacob waited for blessings of God. యాకోబు దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెడుతూనే ఉన్నాడు. Every years you waited was not wasted years. నీవు కనిపెడుతూ ఎదురు చూస్తూ వచ్చిన సంవత్సరాలన్నీ వృధా అయిపోయిన సంవత్సరాలు కాదు. Learn to negotiate. మరి బేరమాడటం నేర్చుకో. Learn to negotiate this too. మరి ఆ యొక్క కూర వంటకంతో బేరమాడటం నేర్చుకో. Hallelujah. హల్లెలూయా. Even this time Pastor John Ruben is not here to give something instant. మరి ఈ సమయంలో కూడా మీకు పాస్టర్ జాన్ రూబెన్ గారు ఏదో అప్పటికప్పుడు సిద్ధపరిచి ఇచ్చేదిగా ఇవ్వడానికి నేను లేను ఇక్కడ. I'm going to teach you how to wait.
ఎలా కనిపెట్టాలో, ఎలా వేచి ఉండాలో మీకు నేర్పిస్తాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Is the Lord is speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నాడా? No. మాట్లాడట్లేదా? Oh man. ఓ Pastor, I'm finishing my sermon. పాస్టర్ గారు, నా ప్రసంగం ముగించేస్తాను. Because they are not saying amen. ఎందుకంటే వారు ఆమెన్ చెప్పట్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడని ఏం స్పందించి చెప్పట్లేదు, మాట్లాడట్లేదండి. ఇక నేను I'm ముగించేసి going home వెళ్ళిపోతాను. to Coimbatore now. ఇక ఇప్పుడు ఈ రాత్రే కోయంబత్తూరు వెళ్ళిపోతాను. Is God speaking to you? మరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? Okay. ఓకే ఓకే. You're not sleeping, yeah? నిద్రపోవట్లేదు కదా? All right. Now I'm going to start my sermon. ఇప్పుడండి నా ప్రసంగం నేను మొదలు పెడతాను. Hallelujah. హల్లెలూయా. See, God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. so that He is teaching you how to take decisions. ఎలా నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. See, nobody taught us. మాకెవరు నేర్పించలేదండి. I have done mistakes in my life. నా జీవితంలో నేను కూడా పొరపాట్లు I చేశాను. have taken wrong decisions. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. I heard this flesh. నాకు కూడా ఈ శరీరం ఉందండి. I went for instant. నేను కూడా అప్పటికప్పుడు కావాల్సిన ఫలితాల కొరకు చూశాను. Because of that we regret now. దాన్ని బట్టి ఇప్పుడు బాధపడుతున్నామండి కొన్ని విషయాల్లో. You are blessed people. కానీ మీరు ధన్యులు. Through our experience. మా అనుభవాల ద్వారా, Through our experience. మా అనుభవాల ద్వారా What God has taught us in our life. మా జీవితంలో మా అనుభవాలను బట్టి దేవుడు మాకు నేర్పించిన విషయాలను బట్టి We make it as a sermon. అది ఒక ప్రసంగంగా మీకు తయారు చేసి With ఇస్తున్నాం. the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో మీకు అందిస్తున్నాం. We are teaching you. మీకు బోధిస్తున్నాం. You are so blessed. మీరు ఎంతో ధన్యులండి. You are so blessed. మీరు చాలా ధన్యులు. Now, ఇప్పుడు the stew is there. మరి ఆ వంటకం సిద్ధంగా ఉంది. You are hungry. మీరు ఆకలితో ఉన్నారు. I don't know what stew you are keeping there. మీ కళ్ళ ముందు ఏ వంటకం సిద్ధంగా ఉందో నాకు తెలియదు. ఏం పెట్టుకున్నారో మీ కళ్ళ ముందు నాకు తెలియదు. For Esau, it's a stew. ఏశావుకేమో ఆ చిక్కుడు గింజలు. But for you, I don't know. మరి మీకు ఏంటో మీ కళ్ళ ముందు ఏముందో నాకు తెలియదు. It might be a boy or a girl. అది ఒకవేళ ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు. It might be you want to borrow a loan. లేదా ఒక అప్పు తీసుకోవాలి, లోన్ తీసుకోవాలనే ఆలోచన కావచ్చు. You want to buy that car. కార్ కొనాలనే ఆలోచన కావచ్చు. I mean, you want to buy that bike. బైక్ కొనాలనే ఆలోచన కావచ్చు. I mean, what bike? You know, Duke. No, very good. Go. You know, you want to buy that bike. అలాంటి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశ. The stew is there. దాని కళ్ళ ముందు ఆ కూర వంటకం లాగా మీ కళ్ళ ముందు ఏదో ఉంది. Now, what should I do, Pastor? మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారు పాస్టర్ గారు? I have come to this meeting. నేను ఈ మీటింగ్ కి వచ్చాను. I was waiting for the Lord to speak to me. ప్రభు నాతో మాట్లాడాలని నేను వేచి ఉన్నాను. What should I do? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? But my body says, yes, it's for you. నా శరీరం అంటుంది ఇది నీ కొరకే సిద్ధంగా ఉంది, తీసుకో. My desire says it's for you. నా కోరిక అంటుంది తీసుకో, అది నీకే. It's prepared for you. నీకే సిద్ధంగా ఉంది. It's ready made. నీ కొరకు సంసిద్ధంగా ఉంది. It's right now. ఇప్పటికిప్పుడే. Now or never. ఇప్పుడు పోగొట్టుకుంటే ఎప్పుడు దొరకదు అన్నట్టుగా ఉంది. If you leave it right now, ఇప్పుడు వదిలిపెట్టేస్తే finish. ఇంకా అయిపోయింది, ఇక మళ్ళీ దొరకదు. Have you seen people negotiating? అలాగా మరి బేరాలాడే వ్యక్తులు మీరు చూసారా? To go if you buy a real estate. రియల్ ఎస్టేట్ కి వెళ్తే When you go there, అక్కడికి వెళ్ళినప్పుడు you know what the people who are selling the real estate media will say. ఆ రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు, Sir, pay the advance right now. సార్ అడ్వాన్స్ ఇప్పుడే కట్టండి. Now ఇప్పుడు there is another person waiting for this. ఇంకొక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు దీన్ని కొనాలని. He has paid the advance. అడ్వాన్స్ కట్టేశాడు. But you are looking good. కానీ మీరు మంచిగా వారుగానే కనబడుతున్నారు. It's best for you. మీకు అది శ్రేష్టమైంది. మీకు Pay the money right now. మీకు మంచిది ఇది, ఇప్పుడు కొనండి, మీరు డబ్బులు కట్టండి అడ్వాన్స్. And you want to pay, been tempted. మీరు శోధించబడతారు. Listen very carefully, you don't want to pray. మీరు ప్రార్థన కూడా చేయాలని ఇష్టపడరు. You don't want to ask the will of God. మరి దేవుని చిత్తమా కాదా అడుగుదామని కూడా చూడరు. Listen, the stew is ready. మరి అది సిద్ధంగా ఉంది వంటకం. You want it right now. వెంటనే కావాలనుకుంటున్నావు. Hallelujah. హల్లెలూయా. So what should I do? మరి నేను ఏం చేయమంటారు? I'm going to give some points. కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. Which will be very helpful for you. అది మీకు చాలా సహకారంగా ఉంటుంది. To take a good decisions. ఒక మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మీకు సహాయం చేస్తుంది. Are you ready to hear that? వాటిని మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఆమేన్ చెప్పండి గట్టిగా. Okay. Shall we go now? ఇప్పుడు మరి ముందుకెళ్దామా? All right. Still half an hour. ఇంకొక అరగంట టైం ఉందండి. The pastor told me you finish at 11:30. 11:30కు ముగించమన్నారు పాస్టర్ గారు. Right, pastor? అవునండి. Oh, they will sit there, no problem. Ask them.
See, pastor told me I can go for 11:30. Yeah? 11:30 వరకు చెప్పొచ్చండి అని పాస్టర్ గారు అన్నారు. Okay, so let's see. చూద్దాం. But this is very, very important. ఇది చాలా ప్రాముఖ్యం. God is speaking to you because he loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీతో మాట్లాడుతున్నాడు. So the stew is there. ఇప్పుడు ఆ వంటకం సిద్ధంగా ఉంది. Two are negotiating. ఇద్దరు బేరం ఆడుకుంటున్నారు. Two are negotiating. ఇద్దరు బేరాలు ఆడుకుంటున్నారు. Esau is asking for the stew. ఏశావేమో ఆ వంటకం కావాలని అడుగుతున్నాడు. And Jacob is ready to sell the stew for the future. యాకోబు తన భవిష్యత్తు కొరకు దీన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. And Jacob win his life. యాకోబు తన జీవితంలో విజయం సాధించాడు. He got a great destiny. గొప్ప గమ్యం పొందుకున్నాడు ఆయన. But Esau blew his life. కానీ ఏశావేమో తన జీవితాన్ని పోగొట్టుకున్నాడండి. So గాలిలాగా ఊదేశాడు. life is about taking decisions. కాబట్టి జీవితం అంటే నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. God is there to help us. దేవుడు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. Holy Spirit is inside to help us. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి మనలో ఉన్నాడు. He is there to counsel you. ఆయన నీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He wants to take you right decisions. నువ్వు సరియైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నావు. The future is there. భవిష్యత్తు ఉన్నది. The present is there. ప్రస్తుతం కూడా ఉంది. Amen. God has given you spiritual eyes. దేవుడు నీకు ఆత్మీయ నేత్రాలు ఇస్తున్నాడు. Don't look at the present. ప్రస్తుతాన్నే చూడకు. Look the present. Amen. In the eyes of the future. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చూడు. Look the present in the eyes of the future. భవిష్యత్తును కళ్ళ ముందు పెట్టుకొని ప్రస్తుతాన్ని చూడు. If you make one mistake, ఒక్క పొరపాటు చేసావో life is finished. ఇక జీవితం అయిపోతుంది. Number 1. మొదటి విషయం. Number 1. మొట్టమొదటిది. When the stew is there, ఆ వంటకం కలగూర సిద్ధంగా ఉన్నప్పుడు do not negotiate on empty stomach. ఖాళీ కడుపును బట్టి బేరం చేయొద్దండి. Number 1. ఒకటి. Don't negotiate during empty stomach. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు బేరం ఆడవద్దు. Or don't negotiate when you are hungry. లేదా నువ్వు ఆకలితో ఉన్నప్పుడు బేరం చేయొద్దు. See. చూడండి. Please listen. దయచేసి వినండి జాగ్రత్తగా. Esau was in a pressure. ఏశావు ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే that needed to be met. మరి అప్పటికప్పుడు అవసరం తీరిపోవాలి అన్న స్థితిలో ఉన్నాడు. Hallelujah. He is in a pressure. ఒత్తిడిలో ఉన్నాడు. That his needs to be met. వెంటనే అవసరత తీర్చుకోవాలనే. Sometimes people run to the pastor. కొన్నిసార్లు పాస్టర్ దగ్గరికి ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. Pastor. I'm an urgent. నాకు అర్జెంట్. I am urgent. అయ్యో అర్జెంట్ అండి. Pastor. Cool down. అరే కొంచెం చల్లబడమ్మా. ఏంటి? ఆగు. Nothing is urgent. ఏమంత అర్జెంట్ ఏం లేదు. ఆగు. Wait. ఆగు. If you take decision when you are urgent, when you are hungry, నువ్వు అత్యవసరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నట్టుగా భావించుకొని ఆకలితో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నావు you will trap into deception. నువ్వు మోసము చేయబడే విధంగా చిక్కబడతావు. How many of you are urgent? మీలో ఎంతమందికి అత్యవసరత ఉంది? I want everything to happen now. ఇప్పటికిప్పుడు అన్ని జరిగిపోవాలి, అత్యవసరంగా జరిగిపోవాలి అన్నట్టుగా ఉన్నారా? Everyone has some urgent need. అందరికి ఏదో ఒక అత్యవసరత ఉంటుంది. Everyone here. ఇక్కడ ఉన్న వారు అందరికి ప్రతి ఒక్కరికి ఇలాంటి అవసరత ఉంటుంది. Urgent of money. డబ్బు అత్యవసరంగా ఉంటుంది. Urgent of marriage. వివాహం అత్యవసరంగా ఉంటుంది. What? Something urgent. Everything urgent. ఏదో ఒకటి జీవితంలో అత్యవసరంగా వెంటనే కావాలనేది ఉంటుంది. So when you are hungry, మీరు ఆకలితో ఉన్నప్పుడు wait. ఆగండి, వేచి ఉండండి. Don't take decision. వెంటనే నిర్ణయం తీసుకోకండి. After 40 days of fasting, 40 రోజుల ఉపవాసం ఉన్న తర్వాత Jesus was hungry. యేసయ్య బాగా ఆకలితో ఉన్నాడు. Where was the devil? దయ్యం ఎక్కడున్నాడు? He was in the wilderness. అరణ్యంలో ఉన్నాడండి. For 40 days. 40 రోజులు. When Jesus was praying to his father, యేసయ్య తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు he is watching from there. అక్కడెక్కడో మూలను నిలబడి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు యేసయ్య. He didn't do anything. ఏం చేయలేదు. But when Jesus finished his fasting, కానీ యేసయ్య ఉపవాసం ముగించుకున్నాక, when Jesus was hungry, యేసయ్య ఆకలితో ఉండగా, this guy appeared. వీడు అకస్మాత్తుగా అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు. He appears. ప్రత్యక్షంగా వచ్చేసాడు. ఎక్కడ కనబడకుండా సడన్ గా జీసస్, యేసయ్యా you are hungry. నువ్వు ఆకలితో ఉన్నావయ్యా. It's urgent. ఇది చాలా అత్యవసరం. You need to eat now. నువ్వు ఇప్పటికిప్పుడు తినాలి. Devil will make use of your urgent. నీ అత్యవసరతనే నీ కళ్ళ ముందు పెట్టి అపవాది నిన్ను వాడుకుంటాడండి. He'll bring the soup. నీకు సూప్ తీసుకొస్తాడు నీ కళ్ళ ముందుకి.
I don't know which soup you are looking for. మరి ఏ కలగూరను నువ్వు కళ్ళ ముందు పెట్టుకున్నావో నాకు తెలీదు. The అది ఏంటో, soup will come. నీ అవసరత ఏంటో నాకు తెలీదు, అది వస్తుంది కళ్ళ ముందుకి. Change the stones and eat. Make it bread. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేసేయ్యా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Point number 1. మొదటి అంశం, Don't negotiate, take a decision when you are in a need, when you are urgent or when you are hungry. నువ్వు అవసరతలో ఉన్నప్పుడు లేదా అత్యవసరతలో ఉన్నప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు నిర్ణయానికి రావద్దు, నిర్ణయం తీసుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్పండి గట్టిగా హల్లెలూయా. But you tell pastor, I am urgent. అయితే మీరు అంటారు, పాస్టర్ గారు చాలా అత్యవసరం అండి. Tomorrow morning he is going to come and knock the door. రేపు పొద్దున్నే వచ్చి వాడు తలుపు కొడతాడండి. He's going to ask for the money. డబ్బులు అడుగుతాడండి. My age is 32 now. నా వయసు ఇప్పుడు 32 అండి. No marriage. ఇంకా వివాహం జరగలేదు. After wedding now 10 years is gone. మరి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది. No children. ఇంకా పిల్లలు లేరు. I started ministry before 20 years. 20 సంవత్సరాల క్రితం పరిచర్య మొదలు పెట్టాను. No souls. ఆత్మలే లేరు. But the news too has come here. మరి ఈ కొత్త ఈ వంటకం కళ్ళ ముందుకు వచ్చింది. New ideas come here. కొత్త ఆలోచనలు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు That boy looks good. ఆ పిల్లవాడు బాగా కనబడుతున్నాడు. He's working in America. చూడడానికి బాగున్నాడు, అమెరికాలో పనిచేస్తున్నాడు. He's saved. రక్షణ పొందాడా? మరి He's not saved. రక్షణ ఏం పొందలేదు, But he's good boy. కానీ మంచోడు పిల్లోడు. Family is good family. కుటుంబం చాలా మంచి కుటుంబం. I will marry and then bring to church. నేను పెళ్లి చేసుకొని అతన్ని చర్చికి తీసుకొచ్చుకుంటాను. We know that. మనకు బాగా తెలుసు కదా. You're fooling us, huh? మమ్మల్ని పిచ్చోళ్ళని You'll చేస్తున్నావా? marry and you'll bring that girl to the church, huh? పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చర్చికి తీసుకొస్తావా? Wait. ఆగు, Wait. ఆగు, Wait. ఆగు. Don't take a decision when you are in hunger and need. నువ్వు ఆకలితో అవసరతలో ఉన్నప్పుడు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోకు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Second, రెండవదిగా, he's tired. He's been translating for me in the morning and the afternoon now. Don't take decision. Point number 2, when you're tired. నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. రెండవ అంశం, Don't take decision when you are weary. బాగా అలసిపోయి అలసటగా ఉన్న సమయంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. గట్టిగా చెప్పండి హల్లెలూయా. Have you ever walked in the wrong shoes? మీరు ఎప్పుడైనా తప్పుడు షూస్ వేసుకొని నడిచారా? Or wrong cheppal? లేదా తప్పుడు చెప్పులు వేసుకొని నడిచారా? For the whole day you cannot remove the shoes. రోజంతా ఆ షూస్ తీసేయలేని పరిస్థితిలో ఉన్నారా? But it's a wrong shoe. కానీ అది మీకు పట్టే షూ కాదు. అది Listen very carefully. You have been walking normally. నడుస్తున్నా బానే మామూలుగా. And because it's a wrong shoe, it started to pain. అది మీకు పట్టే షూ కాదు కాబట్టి బాగా నొప్పిగా ఉంది. And later you are walking like this. మరి అలాగ కుంటుకుంటూ నడుస్తున్నావు. Amen. ఆమేన్. So you look for a place నువ్వు ఒక స్థలం కొరకు చూస్తావు. to take off the shoes ఆ షూస్ ఇప్పేసి and have a good relief. కొంచెం రిలీఫ్ పొందడానికి చూస్తావు. Right? అవునా? You want to remove the shoes షూస్ తీసేస్తావా? and you want to have a relief. రిలీఫ్ పొందుకోవాలని ఆశపడుతున్నావా? Sometimes కొన్నిసార్లు when you are weary, నువ్వు అలసిపోయినప్పుడు, when you are tired, బాగా అలసటలుగా we ఉన్నప్పుడు all think that we need a relief. మనందరం కూడా కొంచెం విశ్రాంతి కావాలని కోరుకుంటాం. Hallelujah. హల్లెలూయా. When I think about relief, విశ్రాంతి కావాలని నేను ఆశపడ్డప్పుడు, do you understand? మీకు When అర్థమవుతుందా? you think about relief, విశ్రాంతి కొరకు ఆలోచన చేసినప్పుడు the center stage of my thinking నా ఆలోచన విధానంలో ఆ కేంద్రంలో will say, అదేమంటుందంటే, this too is good for me. మరి ఇది నాకు చాలా మంచిదిగా అందుబాటులో ఉంది కళ్ళ This ముందు. too is good for me. ఈ వంటకం ఈ కళ్ళ ముందు కనబడుతుంది, నాకు చాలా అద్భుతంగా నాకు సరిపోయేదిగా ఉంది. This loan will relieve me. ఈ లోను నన్ను బాగా నాకు విశ్రాంతిని ఇస్తుంది, నెమ్మదిస్తుంది. This will relieve me. అది నన్ను కొంచెం విడుదల చేస్తుంది ఉన్న Hallelujah. పరిస్థితి నుంచి, ఒత్తిడి నుండి. Immediately go and look for a tablet. వెంటనే వెళ్ళి ఒక టాబ్లెట్ కావాలని చూస్తాం మనం. It might relieve you, అప్పటికప్పుడు కొంచెం ఉపశమనం ఉండొచ్చు, but it's temporary. కానీ అది తాత్కాలికం. Jacob was hungry. Yeah. Esau was hungry. ఏశావు ఆకలితో ఉన్నాడు, Esau was tired. ఏశావు అలసిపోయాడు.
Hallelujah. హల్లెలూయా. Jesus was in the garden of Gethsemane. యేసయ్య గెత్సెమనే తోటలో ఉన్నాడు. Listen very carefully. He was in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఉన్నాడు యేసయ్య. In few hours he is going to carry the cross. ఇక కొన్ని గంటలైతే సిలువ మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. Amen. Jesus is going to carry the cross. ఆ సిలువను మోసుకొని వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నాడు యేసయ్య. Imagine about the pressure is going through. ఆయన ఎలాంటి ఒత్తిడి అనుభవిస్తూ వెళ్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. He was so tired. బాగా అలసిపోయాడు. I mean, he was so tired. బాగా అలసిపోయాడు. The Bible records he threw himself before the presence of God. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే ఆయన తనను తాను దేవుని సన్నిధిలోకి అలా నెట్టేసుకున్నాడట. I mean, he fell on the face. అంటే ఆ కాళ్ళ మీద పడిపోయాడు. Jesus was praying. యేసయ్య ప్రార్థిస్తున్నాడు తండ్రికి. Father, తండ్రి, Father, తండ్రి, I am tired. నేను అలసిపోయాను. Blood is oozing out. రక్తం గారుతుంది. How can I carry the cross? సిలువను ఎలా మోయగలను నేను? I don't have the strength to carry the cross. ఆ సిలువ మోసే శక్తి నాకు లేదు. Should I go through this problem? ఈ సమస్యనే నేను Should అనుభవించాల్సిందేనా? I go through this pressure? ఈ ఒత్తిడి నేను అనుభవించాల్సిందేనా? I tell you, నేను అంటున్నాను, in that moment, ఆ గడియలో even Jesus could take a relief. యేసయ్య కూడా విశ్రాంతి తీసుకోవచ్చు, Maybe ఆగిపోవచ్చు. Maybe not this cross. మరి ఆయన ఆగిపోయి అక్కడ వేరే పద్ధతి ఏర్పరచుకోలేదు. Maybe different time. వేరే సమయం అలసటకు అప్పగించుకోలేదు. I will push on. నేను ఇంకా నెట్టుకొని ముందుకెళ్తాను. I will push on. నేను నెట్టుకొని ముందుకెళ్తాను. I will go and carry the cross. నేను వెళ్ళి సిలువను మోస్తాను. Brothers and sisters, సహోదరి సహోదరులారా, don't pressurize yourself with the problems. సమస్యలతో నిన్ను నువ్వు ఒత్తిడిలోకి నెట్టుకోకు. Your problems have an expiry date. నీ సమస్యలకు అంతమొందించే దినం ఉంది. Look at your neighbor. నీ సమస్యలు అంతమయ్యే రోజు ఉంది. మీ పక్కవారిని చూడండి. Your problem has an expiry date. నీ సమస్యకు అది ఆగిపోయే రోజు వస్తుంది. They understand? మీకు అర్థమైందా? Because I didn't hear any amen. నాకు ఆమేనేం వినబడలేదు. సమస్య ఆగిపోయే రోజు త్వరలోనే రాబోతుంది. Do you know expiry date? మీకు ఆ ఎక్స్పైరీ డేట్ తెలుసా? You don't know expiry date? ఎక్స్పైరీ డేట్ తెలీదా? Go home. ఇంటికి వెళ్ళండి. If you have a Maggi noodles at home, మ్యాగీ నూడిల్స్ ఉన్నాయండి ఇంట్లో ఉన్నాయనుకోండి. take the cover. ఆ కవర్ తీసి చూడండి. There will be a manufacturing date. అది తయారైన సంవత్సరం ఎప్పుడో అందులో రాసి ఉంటుంది. And there will be an expiry date. అలాగే అది ఇక వాడొద్దు, ఇక దాని టైం అయిపోయిందన్న డేట్ కూడా ఉంటుంది. So same way, అదే రీతిగా your problem has a manufacturing date. నీ సమస్య ఉత్పత్తి అయిన దినము యొక్క తారీఖు ఉంటుంది. And also it has an expiry date. అలాగే అది అంతమొందించే దినము కూడా అందులో రాయబడి ఉంటుంది. After that date, ఆ డేట్ తర్వాత the problem will go away. ఆ సమస్య వెళ్ళిపోతుంది, ఇక ఉండదు. Give glory to God. సభలో దేవుని కనపరచండి. Don't worry about your problems. సమస్యల గురించి చింతపడకు. Don't pressurize your problem. నీ సమస్యలను బట్టి ఒత్తిడిలోకి వెళ్ళిపోకు. When you're tired, నువ్వు అలసిపోయినప్పుడు, when you say, Lord, enough is enough. ప్రభా ఇక చాలు నాయనా అని నువ్వు అంటున్నప్పుడు, When you say in your life, I can't, Dad. దేవా ప్రభా ఇక నా వల్ల కాదయ్యా అని అంటున్నప్పుడు, When you say to yourself, how long I should carry this cross? ఇంకెంతకాలం ఈ సిలువ మోయాలయ్యా అని అంటున్నప్పుడు, Keep moving. కదిలి ముందుకెళ్ళు. Don't take decisions. నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోకు. The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Some people are hungry. కొంతమంది ఆకలితో ఉన్నారు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Your flesh says eat. నీ శరీరం అంటుంది తిను అంటుంది. But God says wait. కానీ దేవుడేమో ఆగు అంటున్నాడు. Some people are tired of your problems. కొంతమంది సమస్యలతో అలసిపోయారు. You want to take a wrong decision. తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని You want to వెళ్ళిపోవాలనుకుంటున్నారు. take a shortcut. ఆ అడ్డదారిలో But the వెళ్ళిపోవాలనుకుంటున్నారు. Lord says, అయితే ప్రభు అంటున్నాడు, wait. ఆగు Wait. ఆగు. Not this stew. మరి ఈ వంటకం కాదు. I have a birthright for you. నీ కొరకు నేను జన్మ హక్కును కలిగి ఉన్నాను. జ్యేష్ఠత్వ హక్కు నాకు ఉంది. Stew or birthright? మరి నీకు ఆ ప్రస్తుతం కళ్ళ ముందున్న వంటకం కావాలా, జన్మ హక్కు కావాలా? Not the instant stew. వెంటనే నిన్ను తృప్తిపరిచే ఆ కూర కాదు. I want the birthright. నాకు జన్మ హక్కు, జ్యేష్ఠత్వ హక్కు కావాలి. Hallelujah. హల్లెలూయా. Put your hands together and give మీ glory గట్టిగా to చప్పట్లు God. కొట్టి దేవుని కనపరచండి. Third point. మూడవ పాయింట్, The stew is there. ఆ కళ్ళ ముందు వంటకం ఉంది సిద్ధంగా. I'm hungry. నాకు ఆకలితో ఉంది, I'm ఆకలితో tired. ఉన్నాను, I'm tired. అలసిపోయాను. And Jacob is asking for the birthright. యాకోబేమో జన్మ హక్కు అడుగుతున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Jacob, యాకోబు who is clever, చాలా తెలివైనోడు. he's asking Esau, ఏశావును అడుగుతున్నాడు, sell me your birthright. నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మేసేయ్. Please listen very carefully. జాగ్రత్తగా వినండి. Are you listening? వింటున్నారా?
Jacob is asking, sell your birthright. నీ జ్యేష్ఠత్వంను నాకు అమ్ము వేసేయ్ అంటున్నాడు. Birthright is a very big blessing. ఈ జ్యేష్ఠత్వపు హక్కు అన్నది చాలా గొప్ప ఆశీర్వాదకరమైంది. It is a spiritual blessing. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. What Esau should have done? ఏశావు ఏం చేయాల్సిందంటే He should have kept silent. మౌనంగా ఉండాల్సింది. What? Birthright? జన్మ హక్కు కావాలా, జ్యేష్ఠత్వ హక్క? Esau should have thought. ఏశావు ఆలోచించాల్సింది. Hallelujah. హల్లెలూయా. If Esau would have kept quiet, ఏశావు గనుక ఒకవేళ మౌనంగా ఉండి ఉంటే, looking at his brother, తన తమ్ముని వైపు చూస్తూ, birthright, huh? జన్మ హక్కు కావాలా, He would have waited patiently. కొంచెం సహనంతో ఓర్పుతో అలాగ కనిపెట్టి, This guy Jacob, no? ఈ యాకోబు ఎలాంటోడంటే He might change the offer. మరి ఆ ఆఫర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మార్చొచ్చు. ఇప్పుడు When you do a business, I don't know how many business people are here. ఇక్కడ ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు నాకు తెలీదు. For example, ఉదాహరణకి you go and buy a house. మీరు వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి. And he says, this house I'm going to sell it for 50 lakhs. 50 లక్షలకి ఇల్లు అమ్మాలనుకుంటున్నాను అంటాడు ఆయన. People like Esau, ఏశావు లాంటి వాళ్ళు was hungry. ఆకలితో ఉంటారు. You know what they will say? వాళ్ళు ఏమంటారు తెలుసా? 50 lakhs. 50 లక్షలా? Wow, that is a good price. చాలా మంచి వెల. Thank you. So tomorrow registration. రేపు రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం అంటారు. But that house will go only for 30 lakhs. కానీ ఆ ఇంటి ఖరీదు కేవలం 30 లక్షలే ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. But కానీ what Esau should have done? ఏశావు ఏం చేయాల్సిందంటే 50 lakhs. 50 లక్షలా? Look at your wife. నీ భార్య వైపు చూడు. And you don't talk anything. You don't talk anything. ఏం మాట్లాడొద్దు. You know what that guy who is selling the house will say? ఆ ఇల్లు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, I think battery is gone. బట్ The mic is tired, huh? Where is the guy? Expiry date. Your problem is like this mic. సమస్య కూడా ఈ మైక్ లాగే. Hallelujah. One day, you know, your problem will be off. సమస్య ఆగిపోతుంది. Amen. ఆమేన్. Thank you, brother. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When you keep quiet, మరి మౌనంగా ఉన్నప్పుడు that the person who sells the house, ఆ ఇల్లు అమ్ముతున్న వ్యక్తి he will say, ఆయన అంటాడు, what about 40 lakhs, sir? మరి 40 లక్షలు అయితే ఏంటి? And you say 40 lakhs? 40 లక్షలా? And he will come down. మళ్ళీ దిగి వస్తాడు. మళ్ళీ 30 lakhs. 30 లక్షలు. This is how we negotiate. ఇలాగా బేరం ఆడుతుంటాం. Hallelujah. I'm not very good in negotiating. బేరం ఆడడంలో నేను అంత నేర్పరిని కాదు. How many of you are good in negotiating? మీలో ఎంతమంది చక్కగా బేరాలు ఆడేవారు ఉన్నారు? Good, huh? బాగా బేరం ఆడతారా? I'm not good. నేను అంత బాగా బేరం ఆడలేను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When problem comes, సమస్య వచ్చినప్పుడు, when the stew is before you, ఆ యొక్క వంటకం నీ కళ్ళ ముందు సిద్ధంగా ఉన్నప్పుడు, when the devil is tempting you to eat the stew, అపవాది దాన్ని తినమని నిన్ను శోధిస్తున్నప్పుడు, when the devil is against your future, నీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా వాడు పనిచేస్తున్నప్పుడు, don't talk anything. ఏం మాట్లాడకు. You are hungry, నువ్వు ఆకలితో ఉన్నావా? you're tired, అలసిపోయావా? I tell you, your silence is a powerful weapon. నేను మీకు చెప్తున్నాను, నిశ్శబ్దంగా మౌనంగా ఉండడమే అది ఒక పెద్ద బలమైనటువంటి ఆయుధం. అది Powerful weapon. శక్తివంతమైన ఆయుధం అది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, I mean, the devil is after you. అపవాది నీ వెంట ఉన్నాడు. He's after your future. నీ వెంటబడుతున్నాడు. నీ భవిష్యత్తు He's after వెంటబడుతున్నాడు. your destiny. నీ గమ్యం వెంటబడుతున్నాడు వాడు. When he brings an offer, వాడు ఏదో ఒక ఆఫర్ తీసుకొని నీ ముందుకు వస్తున్నాడు. keep quiet. మౌనంగా ఉండు. Give in the hands of God. దేవుని హస్తాలకు అప్పగించు. God knows everything. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. He knows what is good for you. నీకు ఏది క్షేమకరమో ఏది మేలుకరమో ఆయనకు తెలుసు. Don't speak anything. ఏం మాట్లాడకు నీవు. Hallelujah. హల్లెలూయా. Shout hallelujah. గట్టిగా చెప్పుదాం హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Is the Lord speaking to you? ప్రభు నీతో మాట్లాడుచున్నాడా? Do you get something?
ఏదైనా మీరు పొందుకుంటున్నారా? What should you do when the stew is there? What decision you should make? నీ కళ్ళ ముందు ఆ వంటకం సిద్ధంగా ఉన్నప్పుడు, నీకు కావాల్సింది నీ కళ్ళ ముందు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? Amen. Put your hands together and give ఒకసారి glory. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. The Lord loves you. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. He doesn't want you to take wrong decisions in your life. నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని నువ్వు తప్పుదారిలో వెళ్ళటం ఆయనకి ఇష్టం Because లేదు. God has a great plan in your life. ఎందుకంటే నీ జీవితం పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. One wrong decision ఒక్క తప్పుడు నిర్ణయం will take you to a different path, నిన్ను తప్పుడు దిశగా తీసుకొని where వెళ్ళిపోతుంది. you might not fulfill the will of God in your life. అక్కడ నీ జీవితంలో దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చే స్థితి ఉండదేమో. Decisions are important. నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. When the time comes to the decision, ఈ నిర్ణయించుకునే సమయం వచ్చినప్పుడు don't take decision when you are hungry. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. I'm not talking about physical hungry. నేనేదో భౌతికంగా ఆకలి గురించి నేను చెప్పట్లేదండి. I'm talking about your flesh. నీ శరీర వాంఛన గురించి నేను Don't మాట్లాడుతున్నా. take decision when you are tired, నువ్వు అలసిపోయినప్పుడు నిర్ణయాలు when తీసుకోవద్దు. you're weak in your spirit, నీ ఆత్మలో బలహీనుడుగా when ఉన్నప్పుడు you're నిర్ణయాలు weak in తీసుకోవద్దు. your prayers. నీ ప్రార్థన జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. Amen. Don't take decisions. నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పుడు Amen. Keep quiet. మౌనంగా ఉండు, Keep quiet. నిశ్శబ్దంగా ఉండు, Keep quiet. ఊరికే ఉండు. Esau would have kept quite quiet. ఏశావులాగా మౌనంగా ఉండుంటే బాగుండేది. That made Jacob to think for another offer. యాకోబు మరొకసారి ఆలోచించి మళ్ళీ బేరమాడే అవకాశం ఉండేది. See, I have lot of points to tell, చాలా పాయింట్లు ఉన్నాయి చెప్పడానికి. but you are I don't know, you're ready to hear until 1 o'clock. మీరు 1 గంట వరకు వినడానికైనా సిద్ధంగా ఉన్నారా? మరి Number 4. నాలుగోది See, I didn't go anywhere in the Bible. బైబిల్లో నేను ఎక్కడికి వెళ్ళలేదండి. These are all the things God has taught me from here. ఇవన్నీ ఈ వాక్య భాగంలో నుంచే ప్రభు నాకు నేర్పించిన అంశాలు. Only 2 more points. కేవలం ఇంకొక 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. Quick, okay? త్వరగా. I can understand your situation. మీ పరిస్థితి నాకు అర్థమైపోయింది. Hallelujah. హల్లెలూయా. I don't want to take wrong decision now. నేను ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకో గంట చెప్పను. To keep you until 11:30. 11:30 దాకా కూర్చోబెట్టను. It could be a wrong decision. అది తప్పుడు నిర్ణయం కావచ్చు. Maybe you might not come tomorrow. రేపు రాకపోవచ్చు మరి అలా చేస్తే. Decisions are very, very important, brother. నిర్ణయాలు చాలా చాలా ప్రాముఖ్యమండి. Very, very important. చాలా చాలా ముఖ్యమైనవి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Value what you have. నువ్వు కలిగి ఉన్న దానికి విలువను పెంచుకో. Number 4. నాలుగోది. Value what you have. నువ్వు కలిగి ఉన్న దాన్ని విలువను గుర్తించు. Jacob valued that soup. యాకోబు తన కళ్ళ ముందున్నటువంటి ఆ వంటకం, కలగూర వంటకాన్ని ఆయన విలువైనదిగా చూశాడు. He know with this soup I can buy my birthright. ఆయనకు అర్థమైపోయింది, ఈ యొక్క వంటకం తోటి నా యొక్క జ్యేష్ఠత్వపు హక్కును నేను పొందొచ్చు. The Lord says, ప్రభు అంటున్నాడు, the Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Don't undervalue yourself. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. Don't undervalue yourself. నీకు నువ్వు తక్కువగా విలువగా చూసుకోకు, తక్కువ విలువగా ఉన్నానన్నట్టుగా చూసుకోవద్దు. Devil is negotiating with you to undervalue yourself. నీ యొక్క విలువను తక్కువ చేసి చూడటానికి అపవాది నీతో బేరాలాడుతున్నాడు. I have seen in my ministry. నా పరిచర్యలో నేను చూశాను. I have seen in my ministry. నా పరిచర్యలో చూశాను. Amen. Satan tried to buy me with money. సాతాను డబ్బు పెట్టి నన్ను కొనడానికి ప్రయత్నించాడు. Amen. Buy my ministry with money. నా పరిచర్యను డబ్బుతో కొనాలని ప్రయత్నించాడు. When I was 18 years old. 18 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు I was studying my Bible college in Scotland. స్కాట్లాండ్ లో బైబిల్ కాలేజ్ చేస్తున్న తరుణంలో, Amen. That time. ఆ సమయంలో, a ministry was a cult. మరి ఒక తప్పుడు బోధలో ఉన్నటువంటి ఒక పరిచర్య wanted to buy me for money. డబ్బు పెట్టి నన్ను కొనాలనుకున్నారు. But that day, ఆ రోజు when I was 18 years old, నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I know the value for me. నా యొక్క విలువ నాకు తెలుసు. I knew the value for me. నా యొక్క విలువ ఎంతదో I know the value that God has for me. దేవుడు నా కొరకు ఎంత విలువను కలిగి ఉన్నాడో, నా జీవితానికి ఎంత విలువిస్తున్నాడో నాకు తెలుసు. 18 years old. 18 సంవత్సరాల I వయసులో looked at that Scottish men. ఆ స్కాటిష్ ఆ వ్యక్తిని చూశాను. They have a lot of money. చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. Big cars. పెద్ద కార్లు ఉన్నాయి. I didn't have anything. నా దగ్గర ఏమీ
లేదు. They said to me, వారు అన్నారు నాతో, John, John, if you go and teach these false doctrines in India, ఒకవేళ నువ్వు గనుక వెళ్ళి తప్పుడు బోధలు భారతదేశంలో బోధిస్తే we will give you whatever you want. నీకు ఏం కావాలంటే అది ఇస్తాం. If I would have accepted that, ఒకవేళ దాన్ని నేను అంగీకరించుంటే maybe I would have been billionaire. నేను ఒక కోటీశ్వరుణ్ణి అయి ఉండేవాడిని. I could be a billionaire. ఓ పెద్ద కోటీశ్వరుణ్ణి అయిపోయేవాడిని. But I won't be preaching in Ayanapuram. కానీ అయినపురంలో ఈ రోజు ఈ రాత్రి ఇక్కడ మీ ముందు నిలబడి వాక్యం బోధించే I am not అవకాశం be ఉండేది. valued by even other people. మీలాంటి అనేక జనుల చేత ఈ విలువను నేను పొందుకునేవాడిని కాదు. When I was 18 years old, నేను 18 సంవత్సరాల I వయసులో ఉన్నప్పుడు stood against them. నేను వారికి వ్యతిరేకంగా I నిలబడ్డాను. stood against them. వారికి వ్యతిరేకంగా I నిర్ణయించుకున్నాను. confronted them. నేను వారిని ముఖాముఖిగా You ఎదుర్కొన్నాను. are a false teacher. మీరు తప్పుడు బోధకులు అన్నారు. I will not value your teachings. మీ యొక్క బోధలకు నేను విలువనివ్వను అని చెప్పాను. This is the value for me. ఇది నాకు విలువైనది అని I didn't value money. నాకు డబ్బు కాదు I విలువైనది. valued the word of God. దేవుని వాక్యానికి నేను విలువనిస్తానని చెప్పాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, I was thrown out of the Bible college బైబిల్ కాలేజ్ నుంచి నన్ను బయటికి పంపించేశారు. without a single pound. ఒక్క రూపాయి కూడా జేబులో లేకుండా I was thrown out of the building బయటికి తోసిపడేశారు నన్ను బయట. in Scotland. స్కాట్లాండ్ దేశం I was on the streets వీధుల్లో పడ్డానండి. without money, డబ్బులు లేవు, ఏమీ లేవు. coming back to India. తిరిగి భారతదేశానికి వచ్చాను. Visa is getting over in 10 days. 10 రోజుల్లో వీసా అయిపోతుంది. I don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. I don't know where to go. ఏం చేయాలో అర్థం కావట్లేదు. No visa. వీసా లేదు, No money. డబ్బులు లేవు. How I am going to come back to God in India? ఇండియాకు నేను తిరిగి ఎలా రావాలి? Maybe can I go back to them వారి దగ్గరికి తిరిగి వెళ్తానా? and say, okay, I will do whatever you want to do. సరే సరే మీరేం చెప్తే అది చేస్తానని But చెప్పొచ్చా? the Spirit of God said to me, అయితే దేవుని ఆత్మ నాతో అంటున్నా, no, No. you are a valuable person. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. Don't negotiate with that person. ఆ వ్యక్తులతో బేరాలు పెట్టుకోవద్దు. You are valuable. నువ్వు చాలా విలువైన What వ్యక్తి. you have is valuable. నువ్వు కలిగి ఉన్నదేదో అది చాలా Do విలువైనది. you remember the oil message I preached last year? గత సంవత్సరం నేను బోధించినటువంటి ఆ తైలం అనే అభిషేకం గురించి మీకు చెప్పిన I mean, that సందేశం lady, గుర్తుందా? she had a little bottle of oil. ఆ చిన్న ఆ అత్తరు బుడ్డి పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ She valued it. దాని యొక్క విలువను గుర్తించింది ఆమె. Came out of the building. ఆ బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చేసాను. Nobody helped me. ఎవ్వరు నాకు సహాయం I చేయలేదు. was alone. ఒంటరిగా ఉన్నాను. I was alone. ఒంటరిగా ఉన్నాను. It is a great miracle. అది గొప్ప అద్భుతం. How I came to India back. నేను భారతదేశానికి ఎలా తిరిగి వచ్చాను I don't have చాలా time to అద్భుతం. tell that అదంతా చెప్పడానికి ఇప్పుడు because I don't want to tell all those things now. అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ God did a great miracle. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. I came back to India. తిరిగి భారతదేశానికి వచ్చేసాను. Few years after, కొన్ని సంవత్సరాలు I గడిచాక went back again to England మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. for Bible college. బైబిల్ కాలేజీకి I వెళ్ళాను. went back to Scotland. స్కాట్లాండ్ కి వెళ్ళాను. మళ్ళీ I went to that Bible ఆ college. బైబిల్ కాలేజ్ లోపలికి వెళ్ళాను. When I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు they said it's sold. అంతా అమ్మేశారండి. The building was sold. ఆ బిల్డింగ్ అంతా అమ్మేశారు. I asked them what happened. ఏమైందని అడిగాను. That particular year, ఆ పలానా సంవత్సరంలో when I was thrown out of the Bible college, నన్ను ఎప్పుడైతే ఆ బైబిల్ కాలేజ్ నుంచి బయటికి పంపించేశారో within few months, కొన్ని నెలల్లోనే those people, they couldn't pay the debt. మరి అక్కడున్న అప్పును వారు కట్టలేకపోయారు. So the bank came and sealed it. బ్యాంక్ వచ్చి దాన్ని ముద్ర వేసి The పంపించేశారు. ministry is over. ఆ పరిచర్య ముగిసిపోయింది But అక్కడ. John Ruben is still here. కానీ జాన్ రూబెన్ ఇంకా ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి. Hallelujah. హల్లెలూయా. I'm still here. నేను ఇంకా ఇక్కడ పరిచర్యలో Because ఉన్నాను. I didn't value the stool. ఎందుకంటే ఆ కళ్ళ ముందు కనబడుతున్న వంట I valued my future. నా భవిష్యత్తుకు నేను విలువనిచ్చాను. Brothers, సహోదరులారా, sisters, సహోదరిలారా, young people, యవన బిడ్డలారా, value what you have. నువ్వు కలిగి ఉన్నదేదో దానికి విలువనివ్వు. Value what you have. నువ్వు కలిగి ఉన్న దానికి విలువనివ్వు. Value what you have. నువ్వు కలిగి ఉన్న దానికి విలువనివ్వు. Look your future through it. దాని గుండా నీ భవిష్యత్తును చూడు. Don't sell your future for the present joy. ప్రస్తుతం ఆనందం కొరకు నీ భవిష్యత్తును అమ్మివేయకు. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్పండి గట్టిగా హల్లెలూయా. Amen. Last point. చివరి పాయింట్. There are many points, చాలా పాయింట్లు ఉన్నాయి but now last one. కానీ ఇప్పుడు ఈ రాత్రికి చివరి పాయింట్. Be careful when you are hungry. ఆకలితో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. Be careful when you are tired. నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. Right? అవునా? Be silence, when you don't know what to do. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు. Value what you have. నువ్వు కలిగి ఉన్న దానికి విలువనివ్వు. Finally, చివరిగా don't exaggerate your need. నీ అవసరతను గొప్ప చేసి చూడకు. Don't exaggerate your need. నీ అవసరతను గొప్ప చేసి పెద్దదిగా చేసి చూడకు. Yes, I was seeing this too.
ఏశావు అక్కడ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ వంటకాన్ని చూస్తున్నాడు. Jacob is asking for the birthright. యాకోబేమో జన్మ హక్కు, జ్యేష్ఠ హక్కు అడుగుతున్నాడు. You know what Esau said? ఏశావు ఏమన్నాడు తెలుసా? I am going to die. అరే నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను రా బాబు, I am going to die. నేను చావబోతున్నాను. Why birthright? ఈ జన్మ హక్కు ఎందుకు నాకు? Is he going to die? ఆయన చనిపోతాడా ఆ If పూట you తినకపోతే? if you're not drinking the stew, are you going to die? ఆ రాత్రి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ సూప్ తాగకపోతే చచ్చిపోతాడా ఏశావు? Is he going to die? చచ్చిపోతాడా He's not ఒక going to పూట? die. Right? అవునా? You can, just now he came from hunting. అప్పుడే మంచి వేటాడి వచ్చాడు, He could have brought something. ఏదో తీసుకొని వచ్చి ఉంటాడు. Go and cook for yourself. వెళ్ళి వంట చేసుకోవచ్చు కదా, Go and give it to your mother. మీ తల్లికి ఇవ్వచ్చు కదా, తల్లి వండి పెడుతుంది కదా. He was a good cook. మంచి వంటగాడు. Even his father likes his cooking. ఆయన తండ్రికి ఆయన వంటకం అంటే ఎంతో ఇష్టం. But what he's saying? కానీ ఈయనేమంటున్నాడు? I am going to die. నేను చావబోతున్నాను రా నాయనా. If I don't get that blessing, ఆ ఆశీర్వాదం ఇప్పుడు నాకు రాకపోతే I am going to ఇక die. నేను చచ్చిపోయినట్టే. If I am not buying that house, ఆ ఇల్లు కొనకపోతే I am going to నేను die. చచ్చినట్టే. If I am not marrying that boy, ఆ అబ్బాయిని నేను పెళ్లి I చేసుకోకపోతే am going to die. నేను చచ్చిపోతాను. You're not going to die. నువ్వేం చావవు. This problem has an expiry date. ఈ సమస్యకు ముగింపు రోజు ఉంది. Don't exaggerate your need. నీ అవసరతను పెద్దదిగా చేసి చూడకు. Sisters, don't exaggerate your problem. సహోదరి, నీ సమస్యను పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి చూడకు. Our God is bigger than your problem. మన దేవుడు నీ సమస్య కంటే చాలా గొప్పవాడు. Our God is bigger than your problems. మన సమస్యల అన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు. 10 spies are coming back from Canaan. 10 మంది ఆ యొక్క They're coming from Canaan. కానాను నుండి వారి ఆ 10 మంది వేగుల వారు వస్తున్నారు. These 10 spies are shouting. ఈ 10 మంది వేగుల వారు అరుస్తున్నారు. Oh, we went to Canaan. అయ్యో మేము కానానికి వెళ్ళాం. We saw the Canaanites. ఆ కనానీయులను చూసాము. Oh, they are so big. ఓ వారు చాలా దేహదారుఢ్యులు. When we looked at us, వారి వైపు మేము చూసినప్పుడు we were మమ్మల్ని like చూసుకుంటే grasshoppers. మేము ఆ యొక్క మిడతల్లా కనబడుతున్నాం. Exaggeration. అంటే పరిస్థితిని, ఆ సమస్యను గొప్ప చేసి చూడటం అన్నమాట. Ladies are very good in that. స్త్రీలు దాంట్లో చాలా నైపుణ్యత కలిగి ఉంటారండి, నిపుణులుగా ఉంటారు. They make the story big, you know. ఆ కథను ఇంత ఉంటే చాలా పెద్ద చేసి దాన్ని చెప్తారు. It's like a mustard. అది ఒక చిన్న ఆవగింజ అంత ఉంటుంది. But they can make it as a big, mountain. కానీ దాన్ని ఒక పెద్ద కొండలాగా చేసి చెప్పగలరండి. పాస్టర్ గారు, my problem is very big. నా సమస్య చాలా పెద్దదండి. Nobody in this world has seen such a big problem. అంత పెద్ద సమస్య ఈ లోకంలో ఇంతకు ముందు ఎవ్వరు చూసి ఉండనంత పెద్ద సమస్య అండి నాకు. Stop it. ఆగు, Stop it. ఆపేసేయ్. My God is bigger than your problem. నా దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు. All the people of Israel are going and hiding. ఇజ్రాయెల్ జనాంగం అంతా వెళ్ళి దాక్కుంటున్నారు. Because of Goliath. గొలియాతును చూసి భయపడి దాక్కుంటున్నారు. He is coming there and shouting. ఓ అరుస్తూ కేకలేస్తూ వచ్చి నిలబడుతున్నాడు వాడు. There was a little boy. ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడు. Took 5 stones. 5 రాళ్ళు ఏరుకున్నాడు. He came and looked at Goliath. వచ్చి చూస్తున్నాడు గొలియాతు వైపు. In the eyes of David, దావీదు దృష్టిలో Goliath was too small. గొలియాతు చిన్నవాడిగా కనబడుతున్నాడు. Because ఎందుకంటే David kept God near Goliath. గొలియాతు పక్కన దేవుణ్ణి నిలబెట్టుకొని చూశాడు. When David saw Goliath, దావీదు గొలియాతును he చూసినప్పుడు saw the bigger God. పెద్ద గొప్ప దేవుణ్ణి పక్కన పెట్టి చూసుకున్నాడు. Don't exaggerate your need. నీ సమస్యను, నీ అవసరతను పెద్దదిగా చేసి చూడకు. Look at your neighbor and say, మీ పక్క వారికి చెప్పండి, you're not going to die. నువ్వు చావవు అని చెప్పండి. చెప్పండి. Don't say to sisters, come on, say. సిస్టర్స్ చెప్పండి, Say, పక్క వారికి don't చెప్పండి. exaggerate. దాన్ని పెద్దదిగా చేసి చెప్పకండి అని Don't చెప్పండి. exaggerate. దాన్ని గొప్ప చేయకండి అని చెప్పండి. Make it small. చిన్నదిగా చేసేసి Even it is a big, కుదించేసేయ్. even it is a big problem. పెద్ద సమస్య అయినా Say nothing. It's nothing. అదేం అంత పెద్దదేం కాదు, అది కుదించేసేయ్. It's okay. What happened, ma? ఏమైందమ్మా? No problem, pastor. ఏం పర్లేదు పాస్టర్, I will say it. పర్లేదు నేను అంతా చూసుకుంటాను. Don't go and fall and don't shout. వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా అయ్యా అని అరవకు, కేకలేయకు. No, don't exaggerate. దాన్ని పెద్దదిగా చేయకు సమస్యను. God has a great future. దేవుడు గొప్ప భవిష్యత్తు కలిగి Put ఉన్నాడు. your hands together and give glory to God. గట్టిగా చప్పలు కొట్టి దేవుని కనపరుద్దాం. Don't sell your future for the stew. ప్రస్తుతం నీ కళ్ళ ముందు కనబడుతున్న ఏదో ఆకర్షణీయంగా కనబడుతున్న దాన్ని పెట్టుకొని
దాన్ని ఆధారం చేసుకొని నీ భవిష్యత్తును అమ్మేసుకోకు. Listen very carefully. జాగ్రత్తగా విను. Finally, చివరిగా Jacob bought his future cheaply. యాకోబు తన భవిష్యత్తును చాలా చౌక బేరంతో పొందుకున్నాడండి. He bought his future very cheap. తన భవిష్యత్తును చాలా చౌకగా పొందుకున్నాడు. Esau sold his future very cheap. ఏశావు తన భవిష్యత్తును చాలా చౌకగా అమ్మేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Your future is in your hands. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. Young people, your future is in your hands. యవనస్తులారా, నీ యొక్క భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. It's in your decision. నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. Your destiny is hanging on your decisions. నీ గమ్యము నీ నిర్ణయాల మీద వేలాడుతుంది. This simple stew can change your entire destiny. ఈ యొక్క మామూలు సామాన్యంగా కనబడుతున్నటువంటి ఆ వంటకం కల్లా ఆ కూర వంటకము నీ యొక్క భవిష్యత్తునే నాశనం చేయొచ్చు. Hallelujah. హల్లెలూయా. Is the Lord is speaking to you? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? The world is before you. వాక్యం నీ కళ్ళ ముందు ఉంది. The world is before you. లోకం నీ కళ్ళ ముందు ఉంది. What decision you are going to take? నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావు? The flesh will say, ఈ శరీరం అంటుంది you are hungry. నువ్వు ఆకలితో ఉన్నావు. How long you are going to wait? ఎంతకాలం చూస్తావు ఇంకా? You are tired. అలసిపోయావు కదా. It's there. అక్కడ సిద్ధంగా ఉంది. Enjoy. ఎంజాయ్ Enjoy. It's time to enjoy now. ఇది ఎంజాయ్ చేసే సమయం ఇది. It's time to enjoy. ఎంజాయ్ చేసే కాలం ఇది. Don't look at this pastor. ఈ పాస్టర్ దిక్కు చూడకు. He will talk about eternal life. ఎప్పుడు నిత్య జీవం గురించే మాట్లాడుతుంటారు Have ఆయన. you seen eternal life? నిత్య జీవం చూసావా ఏమైనా? Did you see eternal life in your నిత్య eyes? జీవం ఎప్పుడైనా చూసావా నువ్వు? Have you seen how does the eternal life ఆ look? నిత్య జీవం ఎలా కనబడుతుంది ఎప్పుడైనా చూసావా కళ్ళతో? Anybody seen eternal? ఎవరైనా చూసారా నిత్య జీవాన్ని కళ్ళతో? Did you see heaven? పరలోకం చూసారా? Did you go to heaven? సిస్టర్ మీరు పరలోకానికి వెళ్ళొచ్చారా? Don't hear all these pastors. ఈ పాస్టర్లు చెప్పే మాటలు వినకండి. Enjoy the soup. ఈ సూప్ కళ్ళ ముందు ఉంది కదా, దాన్ని అనుభవించు, ఆనందించు. Enjoy the life. జీవితాన్ని ఆనందించు. Enjoy everything. అన్ని ఆనందంగా ఆస్వాదించు. This is what the devils would say. సాతాను అలాగే అంటాడండి, అలాగే చెప్తాడు. But don't do that. కానీ అలా చేయకండి. I'm serious. నేను తీవ్రంగా చెప్తున్నాను. Whatever I'm speaking is serious. నేను ఏదైతే చెప్తున్నానో చాలా తీవ్రంగా చెప్తున్నాను. Particularly to the young people. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలకి. Because we are living in a different world. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భిన్నమైన లోకంలో బ్రతుకుతున్నాం మనం. When I was young, నేను యవనస్తుడిగా when ఉన్నప్పుడు, pastor was young, పాస్టర్ గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు, to get a pencil from my father, మా తండ్రి దగ్గర నుంచి ఒక పెన్సిల్ కావాలంటే I have to go. వెళ్ళి, Dad, I need a pencil. డాడీ ఒక పెన్సిల్ You కావాలి. know what my father says? మా డాడీ ఏమనేవాడు తెలుసా? Wait. ఆగు, Wait. ఆగు. I wait for 1-2 days. ఒక రోజు 2 రోజులు ఎదురు చూస్తున్నాను. Maybe 1 week. ఒక వారం ఎదురు చూశాను. To get a pencil. ఒక పెన్సిల్, ఒక చిన్న పెన్సిల్ కావడానికి I waited. ఎదురు చూశాను. It's no problem for me. ఎదురు చూడటం పెద్ద సమస్య కాదు. No problem for me to wait. ఎదురు చూసి కనిపెట్టడం అన్నది పెద్ద సమస్య కాదు. Now I am blessed. ఇప్పుడు నేను దీవించబడ్డాను. But now I am blessed. అయితే ఇప్పుడు నేను దీవించబడ్డాను. Today's young children, ఈ రోజు యవన బిడ్డలు they're not asking for pencil. వారు పెన్సిల్ అడగట్లేదు, They're asking for iPhone. ఐఫోన్లు కావాలని అడుగుతున్నారు. They want now. ఇప్పుడే కావాలంటున్నారు. Dad says, no, I can't get it for you. డాడీ అంటాడు, నేను కొనలేను రా బాబు, అంత స్తోమత లేదు నాకు. All I have is a Vivo phone, Oppo phone. వివో ఫోనో ఏదో ఓప్పో ఫోన్ అంటే ఇచ్చేస్తాను రా But బాబు. these people simply they're asking for iPhone. కానీ వీళ్ళేమో లేదు నాకు అవి వద్దు, ఐఫోనే కావాలంటారు. No way. లేదండి. But the children is crying, I need it right now. వాడేమో ఏడుస్తుంటాడు, ఇప్పుడు కావాల్సిందే I నాకు. can't live without iPhone. అది లేకుండా, ఐఫోన్ లేకుండా నేను బతకలేను How అంటాడు. can I go to college without iPhone? ఐఫోన్ లేకుండా కాలేజీకి ఎలా వెళ్ళవు అంటావు డాడీ. That's our children. అదండి మన పిల్లల ప్రస్తుతం. We go for a credit card, క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, go for a loan, లోన్ తీసుకుంటాం, brought iPhone for the children. ఐఫోన్ తెచ్చి పిల్లలకి ఇస్తాం. This is today's children. ఈ నేటి పిల్లల పరిస్థితి ఇది. Who is Jacob? ఎవరు? యాకోబు. Waited for a pencil. పెన్సిల్ కొరకు కనిపెట్టిన వాడు Who is యాకోబు. Esau? ఏశావు ఎవరు? Immediately want the iPhone. వెంటనే ఐఫోన్ అప్పటికప్పుడే కావాలని కోరుకునే వాళ్ళు ఏశావులు. Are you listening? వింటున్నారా? Who do you raise? నువ్వు ఎవరిని పెంచుతున్నావు? Who do you raise? నువ్వు ఎవరిని పెంచుతున్నావు? Do you raise Esau or Jacob?
ఏశావును పెంచుతున్నావా, యాకోబును పెంచుతున్నావా? Look here, please listen. ఇటువైపు చూడు, ఇటువైపు చూడు. Don't get distracted. అటు ఇటు దిక్కులు చూడకండి దయచేసి. Listen very నా carefully. మాట జాగ్రత్తగా వినండి. Who are you? నువ్వెవరు అసలు? Who do you raise? నువ్వు ఎవరిని పెంచుతున్నావు, ఎవరిని పోషిస్తున్నావు? Isaac and Jacob. ఏశావును పెంచుతున్నావా, Tonight, యాకోబును we're పెంచుతున్నావా? going to finish with the prayer. ఈ రాత్రి ప్రార్థనతో ముగించబోతున్నాం. We're going to ask God, మనం దేవుణ్ణి అడుగుదాం. give me strength, Lord. నాకు బలం ఇవ్వు నాయన. Give me discernment, Lord. నాకు నాయన వివేచించే శక్తి నాకు Give ఇవ్వు me నాయన. wisdom, Lord. నాయన జ్ఞానం, తగిన జ్ఞానం నాకు దయచేయి I నాయన. don't want to take wrong decisions in నేను my life. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు నా జీవితంలో. I don't want to lose the eternal life. నిత్య జీవాన్ని నేను కోల్పోవద్దయ్యా, I పోగొట్టుకోవద్దయ్యా. do not want to lose the birthright you have for me. నాయన నువ్వు నా కొరకు సిద్ధపరిచిన జన్మ హక్కును, ఆ జ్యేష్ఠపు హక్కును నేను పోగొట్టుకోవద్దయ్యా. Especially I'm talking to the young generation here. మరి ప్రత్యేకించి యవన జనాంగంతో నేను మాట్లాడుతున్నాను, యవన తరంతో I మాట్లాడుతున్నాను. want all the young people to stand first. మొదట యవనస్తులైన వారందరూ లేచి నిలబడండి. All the దయచేసి. young who are not married, rise up. వివాహం కాకుండా ఉన్నవారందరూ, యవన బిడ్డలు అంతా లేచి నిలబడండి. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ Quick. త్వరగా త్వరగా త్వరగా. From age 10 and above. 10 సంవత్సరాలకు పైబడిన పిల్లలంతా, పెళ్లి కాని వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. Quick, no time. త్వరగా, సమయం లేదు. No time. From age till 30, okay? If you're not married, come on. 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు, పెళ్లి కాకుండా ఉన్నవారు అందరూ లేచి నిలబడండి. Amen. All the young people can stand. యవనస్తులు అందరూ లేచి నిలబడొచ్చు. Come on. You're going? వెళ్ళిపోతున్నారేంటమ్మా? Amen. All the young people stand. Come on, quick. యవనస్తులంతా లేచి నిలబడమంటే Close your eyes now. కళ్ళు మూసుకోండి. Close your eyes. కళ్ళు మూసుకోండి. Whether you're a believer or an unbeliever. మీరు విశ్వాసమైనా అవిశ్వాసమైనా Close your eyes. కళ్ళు మూసుకో. I tell you, నేను మీకు చెప్తున్నాను, your future is in your hands. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. Not because you're a Christian, you'll be blessed. నువ్వేదో క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడవు. Not because you go to church, you will be blessed. నువ్వేదో చర్చికి వెళ్తున్నావు కాబట్టి అన్ని దీవెనలు పొందేసుకుంటావని లేదు. Not because you're born in a Christian family, you'll be blessed. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు అన్ని విధాలుగా దీవించబడతావని లేదు. The decision yours. నిర్ణయం నీ చేతిలో ఉంది. Place your hands on your heart. One of your hand in your heart. మీ గుండె మీద మీరు ఒక చేయి పెట్టుకోండి. Come on. మీ గుండె మీద చేయి పెట్టుకోండి. All the young people. యవనస్తులంతా Keep in your heart. గుండె మీద చేయి పెట్టుకోండి. And say to the Lord. ప్రభుతో చెప్పండి, Lord, ప్రభువా, I want to be Jacob. నేను యాకోబుగా ఉండాలనుకుంటున్నానయ్యా. Open your mouth and I want to be Jacob, Lord. అందరూ నోరు తెరిచి చెప్పండి, ప్రభువా నేను ఒక యాకోబుల వలె ఉండాలని ఆశపడుతున్నానయ్యా. Say, come on. చెప్పండి, నోరు తెరిచి పలకండి. I want to be Jacob. నేను యాకోబులాగా ఉండాలనుకుంటున్నానయ్యా. I don't want to take wrong decisions in my life. నా జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడట్లేదయ్యా. Yes, come on. నేను తీసుకోవద్దయ్యా, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దయ్యా. Say, open your mouth. నోరు తెరిచి చెప్పండి ప్రియులారా, I don't want to take wrong decisions in my life. నా జీవితంలో తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోవద్దు నాయన. I don't want to trade my future for the present joy, Lord. ప్రస్తుత ఆనందం కొరకు చక్కని భవిష్యత్తును నేను అమ్మివేసే స్థితిలో ఉండొద్దయ్యా. I don't want to lose my future. నా భవిష్యత్తు నేను కోల్పోవద్దని ఇష్టపడుతున్నాను. I don't want to sell my future cheaply, Lord. నాయనా నా యొక్క భవిష్యత్తును చౌకబేరంగా అమ్మేయడానికి ఇష్టపడట్లేదు నాయనా. I will wait for my future. నా భవిష్యత్తు కొరకు నేను కనిపెడతాను, వేచి ఉంటాను. I will wait for my future. నా భవిష్యత్తు కొరకు వేచి ఉంటాను. I will wait for your will, Lord. నీ చిత్తం కొరకు కనిపెడతానయ్యా. I won't be like my friends. నా స్నేహితుల్లాగా నేను ఉండనయ్యా. I won't be like other people, Lord. ఇతరుల వలె నేను ఉండనయ్యా. I surrender my life to you. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. I surrender my life to you. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. Let all others also stand now. మిగిలిన వారంతా లేచి నిలబడండి. Let all others all stand. చేతులు పైకెత్తుదాం పరలోకం వైపు. It's very, very important message. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. Maybe it might not be a blessing message, ఒకవేళ ఆశీర్వాదానికి సంబంధించిన సందేశం కాకపోవచ్చు, but it's a life changing message. కానీ జీవితాన్ని మార్చే సందేశం. I hope you understand every words. ప్రతి మాట మీకు అర్థమైందని నమ్ముచున్నాను. The Lord says, be serious about your life. ప్రభు అంటున్నాడు, నీ జీవితం గురించి చాలా తీవ్రంగా ఉండు. There is only one life. ఒకే ఒక జీవితం నీకుంది. There is only one life. ఒకే ఒక జీవితం ఉంది నీకు. There is only one life. ఒకే జీవితం ఉంది. If you lose it దాన్ని పోగొట్టుకుంటే, for the present joy, ప్రస్తుత ఆనందం కొరకు, కళ్ళ ముందున్న సంతోషం కొరకు దాన్ని పోగొట్టుకుంటే, for present money, ప్రస్తుత ధనం కొరకు you will regret later. తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. But if you present your life right now for God, అయితే ఇప్పుడు నీ జీవితాన్ని దేవుని చేతికి సమర్పిస్తావు. and you say, Lord, I will wait until you give, ప్రభా నువ్వు ఇచ్చే వరకు నేను కనిపెడతానయ్యా, వేచి ఉంటానయ్యా. you will see a better future.
అలాగ నువ్వు చెప్పి సమర్పించుకుంటే శ్రేష్టమైన భవిష్యత్తు నువ్వు చూడబోతున్నావు. Let me pray for you. మీ కొరకు నేను ప్రార్థన Let చేస్తాను. all raise our hands right now. అందరం please. చేతులు పైకెత్తుదాం. Come on, let all raise our hands. అందరం చేతులు పైకెత్తుదాం. Our gracious Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for this tonight, Lord God. కృపగల పరలోకపు తండ్రి, రాత్రిని బట్టి నీకు వందనాలు. Lord, we understand. మేము అర్థం చేసుకుంటున్నామయ్యా. Our future is in the decision we make it right now. మా భవిష్యత్తు ఇప్పుడు ప్రస్తుతం మేము తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి